హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలు తీవ్రమైనటువంటి చర్చలో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. మరి ప్రజలు వాటి గురించి ఏ మేరకు మాట్లాడుతున్నారు, ఆ అన్ని అంశాలు ప్రజల జీవితాల మీద ఎట్లా ప్రభావం చూపిస్తున్నాయి అనే అంశాలని మాట్లాడడానికి, చాలా అంశాలను ఇంకా లోతుగా మాట్లాడే ప్రయత్నం చేయడానికి నేను ఈరోజు విజయ విహారం రమణమూర్తి గారి దగ్గరికి వచ్చాను. మీ అందరికీ తెలుసు, జై భారత్ అనే సంస్థ సహా ఇంకా 20కి పైగా సంస్థలకి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడేటటువంటి సార్ తనే ఒక హిందూ సంస్థను ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఏంటి ఇవంతా అని మాట్లాడదాం. హలో సార్. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ సంస్థ అన్నాను కాబట్టి ముందు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 20 సంస్థలకి నేను పైగా బాధ్యుడు అన్నది కాదు. జై భారత్ అనేటువంటి సంస్థ జై భారత్ మూవ్మెంట్ అంట. దీంట్లో దాదాపుగా 20 సంస్థలు ఉంది. జై భారత్ ఒక సంస్థ, జై భారత్లో పనిచేసే వాళ్ళు ఒక 20 సంస్థలను తయారు చేసుకున్నారు. ఓకే, వీటిలో కొన్ని సంస్థలకు నేను బాధ్యుడు, అన్నిటికీ నేను బాధ్యుడు కాదు. జై భారత్ సంస్థకి నేను జాతీయ ప్రధాన కార్యదర్శిని. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థకి నేను ప్రధాన కార్యదర్శిని. ఇంకా కొన్ని ఉన్నాయి, హిందుస్థానీ గౌరక్ష సమితి అని కొత్తగా ఏర్పడింది, దానికి అధ్యక్షుడు. అలా కొన్ని నేను బాధ్యుడు, మిగతా వాటికి చాలామంది బాధ్యుడు. ఓకే, అయితే ఈ సనాతన ధర్మం గురించి మనం ముందు మాట్లాడదాం. ఎప్పుడు ఆల్ టైమ్ అదొక ఇంకో మాట అన్నారు, మీరు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ మీదకి. నేనే ఆర్ఎస్ఎస్ మీకు పోదు. నాకు ఆర్ఎస్ఎస్ శత్రువు కాదు, నాకు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ శత్రువు. ఓకే, అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ కంటే ముందు నుంచి ఉంది. దాన్ని మతోన్మాదం అంటారు. హిందూ మతోన్మాదం అనేది ఆర్ఎస్ఎస్ కంటే పాతది. ఆర్ఎస్ఎస్ లేనప్పుడు కూడా ఉంది. బహుశా ఒకవేళ ఆర్ఎస్ఎస్ వెళ్ళిపోయినా ఆ తర్వాత కూడా హిందూ మతోన్మాదం ఉంటుంది. హిందూ మతోన్మాదం నా శత్రువు. హిందూ మతోన్మాదం మాత్రమే కాదు, ముస్లిం మతోన్మాదం, క్రైస్తవ మతోన్మాదం, ఏ ఉన్మాదమైనా నాకు శత్రువే. నేను ఆర్ఎస్ఎస్ కనుక తన అభిప్రాయాన్ని, తన ఐడియాలజీ మార్చుకుంటే ఆర్ఎస్ఎస్కి నేను శత్రువుని కాదు. ఓకే, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ప్రాబ్లం ఉంది, నాకు ఆర్ఎస్ఎస్తో ప్రాబ్లం లేదు. ఏ వ్యక్తితో కానీ ఏ సంస్థతో కానీ నాకు ప్రాబ్లం లేదు. అంత చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోండి. ఆర్ఎస్ఎస్ వయసు 100 ఏళ్ళు, మతోన్మాదం వయసు చాలా ఎక్కువ. మతం ఉన్నప్పటి నుంచి మతోన్మాదం ఎక్కడో అక్కడ జరుగుతూనే స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అంచేత నేను మతోన్మాదానికి వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ తన అభిప్రాయాలని, భావజాలాన్ని మార్చుకుంటే, 25 ఏళ్ల క్రితం రాశాను నేను ఈ మాట, ఇప్పుడు కాదు. ఆర్ఎస్ఎస్ తన అభిప్రాయం మార్చుకుంటే దేశమే మారుతుంది అని రాశాను. ఆర్ఎస్ఎస్కి నాకు మధ్య జరిగినటువంటి ఒక కన్వర్సేషన్లో వాళ్ళు ఒకటి రాస్తే ఇవన్నీ విజయవాడలో ప్రింట్ చేశాం. దాంట్లో ఆర్ఎస్ఎస్కి నాకున్న భేదాభిప్రాయం ఏంటో చెప్తూ, దట్ ఈస్ ది నథింగ్ బట్ ఐడియాలజీ. పొద్దున్నే వాళ్ళు నమస్తే సదా వత్సలే అని వాళ్ళ దాంట్లో హిందూ రాష్ట్రం అని చెప్తారు. ఆ హిందూ రాష్ట్రంతో నాకు ప్రాబ్లం. హిందూ రాష్ట్రం అనేది హిందూ మతోన్మాద రాజ్యం, అది ఏర్పడకూడదని నేను కోరుకుంటున్నాను. ముస్లిం మతోన్మాద రాజ్యం కూడా ఏర్పడకూడదు, ఏ ఉన్మాద రాజ్యం అక్కర్లేదు అని కోరుకుంటున్నాను. ఐడియాలజీతో ప్రాబ్లం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను తప్పితే ఆర్ఎస్ఎస్ మీద ప్రాబ్లం నాకైతే లేదు. ఓకే, సరే. ఆల్ ద టైమ్ టాప్ క్వశ్చన్గా ఉండేది అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళ పైత్యాన్ని చెప్తారు, సనాతన ధర్మాన్ని అంటగడుతూ. సో ఈ నేపథ్యంలో ఒరిజినల్ సనాతన ధర్మ ఏం చెప్తుంది, దాని డెఫినేషన్ని మీరు ఎట్లా నిర్వచిస్తారు? అంటే హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థ ప్రారంభించుకునే ముందు మేము ప్రశ్న వేసుకున్నాం. అంటే మనం హిందూ మతాన్ని ఎట్లా నిర్వచిస్తామని. హిందూ మతం మిగతా మతాల నిర్వచనాలకి లొంగే మతం కాదు. ఎవరు హిందూ ఎవరు కాదు అని చెప్పడానికి స్పష్టమైన గీతలు లేవు. హిందువులందరూ యాక్సెప్ట్ చేసేటువంటి ఒక దేవుడు కానీ, హిందువులందరూ వెళ్ళేటువంటి ఒక ప్రార్థనాలయం, గుడి కానీ, లేకపోతే ఒక ప్రార్థనా మందిరం కానీ, హిందువులందరూ ఏకీభవించే ఒక పుస్తకం కానీ లేవు. ఎవరు చెప్పరు మీకు ఈ మాట, మిగతా వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. మేము విషయాన్ని ప్రకటించాం. హిందువులు బయట ఏమిటంటే ఒక పుస్తకం, ఒక ప్రాఫిట్, లేకపోతే ఒక ప్రేయింగ్ ప్లేస్, ఒక సిస్టమ్ ఉన్నాయి. హిందూ మతంలో అవి లేవు. అందుకని మేము ప్లూరల్ అన్నాం. హిందూ మతం మతం కాదు, ఒక జీవన వ్యవస్థ అని కొంతమంది అంటారు. మేము దాన్ని అంగీకరించాం. హిందూ మతం ఒక జీవన వ్యవస్థ కాదు, పలు జీవన విధానాల యొక్క సహజీవన వ్యవస్థ. పలు జీవన విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చాలా చాలా రకాలైనటువంటి పద్ధతులు, ఆచారాలు, దక్షిణ భారతదేశంలో మరో చోట లేవు. వీళ్ళిద్దరు కూడా హిందువులే. ఇట్లా హిందూ మతంలో ఎన్ని రకాల శాఖలు ఉన్నాయంటే అందరూ అనుకుంటున్నట్టు జై శ్రీరామ్ అనాలి, హిందూ అంటే నువ్వు జై శ్రీరామ్ అనాలి, హిందూ అంటే భగవద్గీత. ఇప్పుడు ఇది పౌరాణిక హిందూ మతం అంటాం. మొట్టమొదటి వేదం ఉందమ్మా, వేదం తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి. కొంతవరకు వేదం మీద తిరుగుబాటుగా కూడా వచ్చినాయి. అవి చాలా కాలం తర్వాత పురాణాలు వచ్చినాయి. ఈ పురాణాలు వేదంలో లేవు. ఇప్పుడు పురాణాల్లో మనకి ఇతిహాసాలు, పురాణాలు, ఇతిహాసాలు అంటే రామాయణం, భారతం. అలాగే పురాణాలు అంటే అష్టాదశ పురాణాలు, ఇవి తర్వాత వచ్చినాయి. ఇప్పుడు రాముడు, కృష్ణుడు వీళ్ళంతా కూడా వేదంలో లేరు. వేదంలో ఉన్న సిస్టమ్ వేరు, ఉపనిషత్తులో ఉన్న సిస్టమ్ వేరు.
ఇప్పుడు మనకి ఎవరైనా బయటకు వెళ్తే బహుశా హిందువులంతా విగ్రహారాధన చేస్తారేమో, హిందువులంతా రాముడిని జై శ్రీరామ్ అనకపోతే హిందువే కాదు అని చెప్తున్నారు. కరెక్ట్ కాదు. అంటే రాముడిని అంగీకరించదు, అసలు పౌరాణ హిందూ మతాన్ని అంగీకరించండి. గుడికి వెళ్ళనటువంటి అనేక హిందూ శాఖలు నేను చెప్పగలను. ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి, ఇప్పుడు పాత విషయాలు చెప్పడం లేదు నేను. ఇప్పుడు ఆర్య సమాజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పౌరాణిక హిందూ మతాన్ని నేను అంగీకరించాలని దయానంద సరస్వతి గారు చెప్పారు. వాళ్ళు రాముడిని కృష్ణుడిని విగ్రహారాధన ఒప్పుకోరు. రాముడు కృష్ణుడు మహా అయితే గొప్ప రాజులై ఉంటారు, వాళ్ళు దేవుళ్ళు ఎట్లా అవుతారని రాశాడు ఆయన. నేను ఆయన చరిత్ర రాసి గతంలో కేసులు పెట్టించుకున్నాను, 5 ఏళ్ల క్రితం దాడులు ఎదుర్కొన్నాను. అలాగే మహానుభావ సెక్ట్ ఉంటుంది, అలాగే అలేఖ సాంప్రదాయం. మా అధ్యక్షులు నేను ప్రధాన కార్యదర్శి హెచ్పి అధ్యక్షుడు, ఆయన అలేఖ మహిమ అనేటువంటి సాంప్రదాయం నుంచి వచ్చాడు. వీళ్ళు మన ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఒరిస్సాలను ఉంటారు. వీళ్ళంతా క్రింది కులాలకు చెందినటువంటి షెడ్యూల్ ట్రైబ్స్కి, మన భాషలో చెప్పాలంటే బీసీలు ఎస్సీలు ఎక్కువ మంది ఉండేటువంటి శాఖ ఇది. వీళ్ళు కులాన్ని అంగీకరించరు, వీళ్ళు గుడిని గోపురాన్ని అంగీకరించరు, విగ్రహారాధన చేయరు, రాముడు దేవుడు అనే పద్ధతిలో మాట్లాడరు. వాళ్ళు కొన్ని యజ్ఞాలు చేస్తారు, అత్యంత కఠినమైనటువంటి నియమాలు పాటిస్తారు. వాళ్ళ సాధువులు గోచి పెట్టుకుని మా అధ్యక్షులు గారు 45 సంవత్సరాల పాటు మా అధ్యక్షులు 45 సంవత్సరాల పాటు కఠినమైనటువంటి నియమాన్ని పాటించారు. అంటే గోచి పెట్టుకున్నారు. ఆయన స్కూల్ కూడా వెళ్ళలేదు, స్కూల్కి కూడా వెళ్లకుండానే తన గురువుగారు వెంబడి భిక్షాటంతో జీవించారు. అది కూడా ఒక దగ్గర భిక్ష దొరుకుతుంది కదా అని అక్కడ ఉండడానికి వీల్లేదు, ఇంటి బయట భిక్ష తీసుకోవాలి, ప్రతి సాయంత్రం మళ్ళీ వేరే గ్రామానికి వెళ్ళిపోవాలి. అని సంచార జీవితం అన్నమాట. అట్లా 45 ఇయర్స్ ఒక మనిషి దాంట్లో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా వారు జీవించారు. ఈ సాధువులు హిందువులే. అదేవిధంగా మనం అయ్యవైకుందారు సెక్ట్, వాళ్ళు జ్యోతిని లేకపోతే వేరే దాన్ని పూజిస్తారు, వాళ్ళు విగ్రహారాధన చేయరు, వాళ్ళు హిందువులే. అలాగే అచల సాంప్రదాయం, గ్రామాన మనకు అచల సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు హిందువులే. వాళ్ళకి ఎగ్జాక్ట్గా పురాణ హిందూ మతం మీద అంత గౌరవం ఏమీ లేదు. ఇట్లా నేను అనేకం చెప్పగలుగుతాను. హిందూ మతం గురించి తెలియని వాళ్ళు బహుశా హిందువులందరికీ పుస్తకం భగవద్గీత, లేకపోతే హిందువులంతా అయోధ్యకి వెళ్ళాలి, లేకపోతే హిందువులకి రాముడు ఒక్కడే దేవుడు అని అబద్ధం. అది ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు, ద్వైతాద్వైతులు, అలాగే అచలము, అలేఖము, ఇలా అనేక సాంప్రదాయాలు. వీటిలో అజ్ఞేయము, నాస్తికత్వం, ఇవి కూడా హిందూ మతం. ఇవన్నీ కలిపి హిందువులు. మరి వీళ్ళందరినీ హిందువులు ఎలా అంటాము? వీళ్ళందరినీ కట్టే దారం ఏముంది అంటే కొన్ని విలువలు ఉన్నాయి. మొట్టమొదటి నుంచి మన భారతదేశంలో వచ్చినటువంటి ప్రాచీనమైనటువంటి సారస్వతంలో ప్రధానంగా కనిపించే ద్వేషం పట్ల వ్యతిరేకత. ద్వేషం పనికిరాదు, మనకి ఎవరిని ద్వేషించకూడదు, ద్వేషరాహిత్యం అంటాం మేము. ఈ ద్వేషరాహిత్యం అనేది అన్ని శాఖల్లో ఉంది. అదేవిధంగా సమానత్వం. షాకింగ్ ఏంటంటే హిందూ మతం ప్రాక్టీస్లో సమానత్వం లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అసమానత్వమే కనిపిస్తుంది. కానీ హిందూ మతంలో మీరు లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం సమానత్వమే. అంటే హిందూ మతంలో వేదంలోనే సమానత్వ సూక్తం, చిట్ట సూక్తం పేరు సమానత్వ సూక్తం. అందరూ సమానంగా ఉండాలి, అందరూ హృదయాలు సమానంగా ఉండాలి, అందరూ సమానంగా పంచుకోవాలి. ఇదే విషయం, ఆశ్చర్యం అది. అదేవిధంగా ఈ కులం అనేది ఆచరణ తర్వాత ఇప్పుడు వచ్చింది. కానీ మొత్తం ప్రపంచం ఈశ్వరమయమే అనేటువంటిది హిందూ మతం, ఈశావాస్యమిదం సర్వం అనేటువంటిది. ఇట్లా ప్రధానంగా ఈ 2 విషయాలు, ద్వేషరాహిత్యము, అలాగే నిర్మోహత్వము, అదేవిధంగా అసమానత్వం పట్ల వ్యతిరేకత, సమానత్వము, అదేవిధంగా కరుణ, ఇలా అనేకమైన విలువలు ఉన్నాయి. ఇటువంటి విలువలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. కానీ రకరకాల జీవన విధానం, రకరకాల ఆచార సాంప్రదాయాలు, రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇలా ఉండేటువంటి వీటన్నిటినీ కలిపి మేము హిందూ అని అంటున్నాం. ఇది బహుళ వ్యవస్థ, ఆదాన ప్రదానాల వ్యవస్థ, సహజీవన వ్యవస్థ. ఇలా కాకుండా మరో రకంగా మనం నిర్వహించలేం. దీన్ని సెంట్రలైజ్ చేయదలుచుకుంటే దీనికి ఒకటే విధానం ఉండాలి, అందరూ కలిసి ఒక చోటకే వెళ్ళాలి. అంటే ఇట్ విల్ బికమ్ ఇస్లాం, ఇట్ విల్ బికమ్ క్రిస్టియానిటీ. అంటే ఎవరైతే ఇక్కడ ఒకటే గుడి ఉండాలి, ఒకటే పుస్తకం ఉండాలి, అందరూ ఒకలాగే ఉండాలి, మీరు అలా ఎందుకున్నారు అని మాట్లాడుతున్నారో, వీళ్ళు దీన్ని ఇస్లామైజ్ చేయదలుచుకున్నారని నా ఉద్దేశం. మీరు ఇస్లామైజ్ చేయక్కర్లేదు, ఇస్లాం ఆల్రెడీ ఉంది, మీరు కావాలంటే వీళ్ళు జాయిన్ కండి. కానీ హిందూ మొత్తాన్ని ఇస్లామైజ్ చేయకండి, దట్ ఈస్ మై పాయింట్. ఓకే, మీరు బహుళత్వం గురించి మాట్లాడుతున్నారు, మీ సంస్థ కూడా అదే చెప్తుంది. మా సంస్థ కూడా అదే చెప్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ ఏదో హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో మొత్తం దేశాన్ని ఏకీకరణ చేసే ఒక ఉద్యమాన్ని చేస్తుంది. జమిలీ ఎన్నికలు కావచ్చు, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఇవంతా దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే దేశాన్ని ఏకీకరణ కాకుండా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. వాళ్ళు అవతల వాళ్ళ మీద వాడే గ్యాంగ్ టుక్కుడే గ్యాంగ్ అంటారు, కరెక్ట్ పేరు అది, వీళ్ళకే పెట్టచ్చు. దేశాన్ని ముక్కలు చేద్దాం అన్నట్టుగా నాకు అర్థమవుతుంది. మొదటి విషయం ఏంటంటే బీజేపీ మీద నాకు ప్రత్యేకమైన కోపం ఏం లేదు. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ. మిగతా రాజకీయ పార్టీలకు దీనికి తేడా ఏమిటంటే ఇది మతాన్ని ఉపయోగించుకోవాలని ముందుకు వచ్చింది. అంటే వీళ్ళే కాదు,
మతాన్ని ఉపయోగించుకోవడానికి జమాతే ఇస్లామీ ముందుకు వచ్చింది, మతాన్ని ఉపయోగించుకోవాలి ముస్లిం లీగు, ఎంఐఎం ముందుకు వచ్చినాయి. వీటిని మతాన్ని ఉపయోగించుకునే పార్టీలు, మన భాషలో మతోన్మాద పార్టీలు అనొచ్చు. ఈ పార్టీలకి వాస్తవంగా మతం పట్ల ఏ శ్రద్ధ లేదు. వీళ్ళకి ఉన్నదంతా కూడా ఎలా కుర్చీ సంపాదించుకోవాలి, దానికి ఇది కూడా వాడచ్చా అనేది. చాలామంది కులాన్ని ఉపయోగించుకుంటారు, వీళ్ళు మతాన్ని ఉపయోగించుకుంటారు, అంతే తేడా. కాంగ్రెస్ కూడా ఏదో ఒక మోతాదులో మతాన్ని ఉపయోగించుకోకుండా ఏమీ లేదు. కాంగ్రెస్ ఉపయోగించలేదని చెప్పడం నాన్సెన్స్. అందుకని అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా పచ్చిగా ఉపయోగిస్తున్నది బీజేపీ ఉపయోగిస్తుంది. మతాన్ని ఎవరైనా రాజకీయాల్లోకి ఉపయోగించుకోవాలి రాజకీయ పార్టీలు అనుకుంటే వాళ్ళు చేసేది ఆ మతానికి నష్టం చేస్తారు, లాభం చేయరు. అందువల్ల ఈ పార్టీలు హిందూ మతానికి నష్టం చేస్తుంది బీజేపీ అని నా ఉద్దేశం. అలాగే జమాతే ఇస్లామీ కానీ ఎంఐఎం కానీ ఇస్లాంకి నష్టం చేస్తున్నాయి. ముస్లిం లీగ్ ఇస్లాంకి నష్టం చేసింది, జన్నాగర్ పార్టీ ఇస్లాంకి నష్టం చేసింది. అంటే మతాలకి రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మతాలని ధార్మికమైనటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు నడుపుకుంటే ఆ మతాలు శుభ్రంగా నడుస్తాయి. నాకు వచ్చే ఎన్నికల్లో నెగ్గాలి నేను అనుకుంటే, ఉదాహరణకి మొన్న అయోధ్య ఆలయం ఉందనుకోండి. ఈ అయోధ్య ఆలయాన్ని మొన్న ఇంకా అసలు పూర్తే కాలేదండి. ఇప్పుడు మీకు విరాళాలు కొమ్ముకోవడం తెలుసు కదా, అది మనం వేరే మాట్లాడదాం. దీని టాపిక్ వచ్చినప్పుడు నాతో ఒక డిబేట్లో ఒక బీజేపీ పెద్ద ఆయన ఏమన్నారంటే, అసలు మాకు గుడే పూర్తి కాలేదండి, మీరు ఇంకా గొడవ చేస్తున్నారండి. నా ప్రశ్న ఏంటంటే, గుడి పూర్తి కానప్పుడు మీరు ఎందుకు ఓపెన్ చేశారు? ఎందుకు ఓపెన్ చేశారు తెలుసా అమ్మా? ఎన్నికలు వస్తాయని ఓపెన్ చేశారు. అంటే 1924లో ఎన్నికలకి కేవలం 3-4 నెలల ముందు హడావుడిగా ఈ ఆలయం పూర్తి కాకుండా ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడం మాత్రమే కాదు, దాన్ని ప్రధానమంత్రి మోదీ గారే వెళ్ళి ఓపెన్ చేశారు. క్రెడిట్ నాకు రావాలి అని. అదే కాదు, మీరు చూస్తే కనుక ఇప్పుడు తిరుపతి ఆలయం గురించి మీరు వినుంటారు. తిరుపతి ఆలయం యొక్క మూల విరాట్ ఫోటోని మీరు ఎప్పుడైనా చూసారా? ఫోటో ఎలా చూసారంటే, ఫోటో తీరేరే. పుస్తకాలు అందులోనే డైరెక్ట్గా కాదు కదా. పుస్తకాలు కాదు, అవన్నీ బొమ్మలే, పెయింటింగ్స్. అంతేగాని మీరు మూల విరాట్ ఫోటో తీయడానికి అంగీకరించరు. మూల విరాట్ ఫోటో కానీ వీడియో కానీ తీయరు. అలాగే ముఖ్యమైనటువంటి ఏ దేవాలయంలో కూడా మూల విరాట్ల ఫోటో తీయరు. మీరు గుడి లోపలికి వెళ్తుంటేనే మీ సెల్ ఫోను, మీ కెమెరా పక్కన పెట్టండి, లోపల మీరు షూట్ చేయకూడదు స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే మూల విరాట్ పవిత్రత పోతుంది అని. ఇలా ఆదాపుగా హిందూ మతంలో ఎక్కడ కూడా మూల విరాట్ల ఫోటో తీనేవారు. గర్భగుడిలోకి కెమెరాలకు ఎంటర్ కావు. కానీ కళ్ళతో చూస్తాం కదా, కళ్ళతో మనం చూడడం వేరు. కానీ రాజకీయాలకు ఉపయోగించుకునే ఉద్దేశంతో అయోధ్యలో రామాలయాన్ని దాన్ని ఓపెనింగ్ అంతా కూడా షూట్ చేశారు. దేశం అంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేశారు. దాంట్లో మోదీ గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు గుడి పూర్తి కాలేదంటున్నారు. గుడి పూర్తి కాకపోతే ఎందుకు ఓపెన్ చేశారు? దానికి ఒకటే సమాధానం అంటే, మా ఎన్నికల ప్రయోజనం మాకు ఉపయోగపడాలి కాబట్టి అని. ఇది స్వార్థం కదా. ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఇప్పుడు వర్షం వచ్చి నీళ్లు కారుతున్నాయి. ఎందుకు నీళ్లు కారుతున్నాయి అంటే పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి కాలేదంటే నాసిరకం నిర్మాణం అనక్కర్లేదు. పైన బహుశా ఇంకొక ఫ్లోర్ కంప్లీట్ కాకపోవడం వల్ల నీళ్లు కారుతున్నాయి. అది కంప్లీట్ అయితే నీళ్లు కారవు. అది కంప్లీట్ కాకుండా ఎందుకు ఓపెన్ చేసామంటే ఎన్నికల ప్రయోజనం గురించి. ఎన్నికల ప్రయోజనం గురించి మతాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేయడం అనేది మతానికి నష్టమే కలగజేస్తుంది. మతం యొక్క పవిత్రత నష్టం కలిగేస్తుంది. అంచేత రాముడును మోదీ గారు కలిసి ఉన్న బొమ్మలు పెట్టారు. అది చాలా అభ్యంతరకరం. అంతేకాదు, రాముడు మోదీ గారు భుజం మీద ఇలా తలవాల్చుకునే బొమ్మలు మీరు చూసుంటారు నెట్లో, అలాంటివి పెట్టారు. ఎక్కడన్నా యేసుక్రీస్తు ట్రంప్ గారు భుజం మీద ఇలా తలవాల్చుకుని ఉన్నట్టుగాను, మార్గరెట్ థాచర్ గారు భుజం మీద తలవాల్చుకున్నట్టు మనం ఎప్పుడైనా చూసాం? వినలేదు. అదేవిధంగా బాలరాముడికి మోదీ గారు దారి చూపిస్తున్నటువంటి బొమ్మలు పెట్టుకున్నారు, ఫ్లెక్సీలు పెట్టుకున్నారు డైరెక్ట్గా. ఇదంతా అపచారం. హరహర మహాదేవ అనేటువంటిది వారణాసిలో మనకి వినిపించేటువంటి భక్తుల యొక్క పవిత్రమైనటువంటి నినాదం. హరహర మహాదేవ బదులు హర్హర్ మోదీ గర్గర్ మోదీ అన్నారు. ఇప్పుడు మనకి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటారు అనుకోండి. ఏడుకొండలవాడ చంద్రబాబు గోవిందా అంటే మీకు ఎంత కోపం వస్తుంది? ఏడుకొండలవాడ జగన్ అంటే ఎంత కోపం వస్తుంది? ఎవరు అంగీకరించం కదా. అంటే నేను మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. అదేవిధంగా హర్హర్ మోదీ అనేటువంటి మాట ఎలా అంగీకరిస్తాం? హరహర్ మహాదేవ్ అనేటువంటిది వారణాసిలో నినాదం. అది దాన్ని పొల్యూట్ చేయడానికి వీల్లేదు. కానీ ఎన్నికలు రాజకీయాల గురించి ఏదైనా చేస్తారు. నాకు కుర్చీ కావాలి, కుర్చీలో కూర్చోవాలి, దానికి అవసరమైతే దేన్నైనా వాడతారండి. దీనివల్ల మతానికి ఏం ప్రయోజనం ఉంది? మతానికి నష్టం తప్పితే ఏం ప్రయోజనం లేదు కదా. మతాన్ని ఇట్లా ధ్వంసం చేస్తారు. అంతే బీజేపీ చేస్తున్న పని హిందూ మతాన్ని నష్టం చేయటమే. కానీ వాళ్ళే హిందూ పరిరక్షకులు అంటారు కదా, ఇక్కడ అసలైన పరిరక్షకులు ఎవరు? హిందూ మతానికి పరిరక్షకులు హిందూ మతం యొక్క విలువలను ఆచరించే వాళ్ళు పరిరక్షకులు. హిందూ మతం యొక్క విలువలను ఆచరించకపోతే మీరు దాన్ని ఎలా పరిరక్షిస్తారు? హిందూ మతం మీద ఎవరో బయట దాడి చేసేస్తున్నారు, మేము రక్షించాలంటే మీ పార్టీ ఎప్పుడు పెట్టారు? 1980లో బీజేపీ పెట్టారు, 1925లో ఆర్ఎస్ఎస్ పెట్టారు. ఈ ఆర్ఎస్ఎస్ పెట్టి 100 సంవత్సరాలు అయింది. కానీ హిందూ మతం ఎప్పటి నుంచి ఉంది? 1000 సంవత్సరాల నుంచి ఉంది. నువ్వు ఎప్పటి నుంచి పుట్టావు? మొన్న పుట్టావు. నువ్వు మొన్న నుంచి పరిరక్షిస్తే ఇప్పటిదాకా ఎవడు పరిరక్షించాడు? ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. ఎందుకంటే హిందూ మతాన్ని
నువ్వు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలకు వాడుకుంటూ పరిరక్షించాల్సినంత చిన్న వ్యవస్థ కాదు. నువ్వు హిందూ మతంలో ద్వేషాన్ని చూపించి నీ రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేశావు. హిందూ మతాన్ని ఇప్పటిదాకా దాన్ని విలువలకు కట్టుబడినటువంటి మహానుభావులు దాన్ని పరిరక్షించారు. హిందూ మతాన్ని పరిరక్షించాలంటే దానిలో ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ని పరిరక్షించాలంటే ఆ స్ట్రక్చర్లో మర్రి చెట్లు మొలిచేయనుకోండి, మనం కొట్టేసేయాలి అంతే కదా, మళ్ళీ అది కూలిపోతుంది కదా. ఆ స్ట్రక్చర్లో ఇనుముకు తుప్పు పడుతుంది అనుకోండి, గబగబా దాన్ని పెయింటింగ్ చేయాలి, లేకపోతే పాడైపోతుంది కదా. ఇప్పుడు ఈ వ్యవస్థలో సమానత్వం బేసిస్ మీద స్టార్ట్ అయిన హిందూ మతంలో అసమానత్వం వచ్చి కులం వచ్చింది అనుకో, మనకు తెలుసు ఎంత కులం అనేది ఎంత దారుణమైన వ్యవస్థగా ముందుకు వచ్చిందో. మతమే దారి తప్పి దాంట్లో మతాల పుస్తకాలు స్మృతుల్లో వాటిలో కులానికి హైలైట్ చేస్తూ రాశారు. పురాణాల్లో వాటిలో చాలా చోట్ల కులాన్ని హైలైట్ చేసే విధానం మనకు కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ పుస్తకాల్లో ఒరిజినల్గా స్టార్టింగ్లో లేదు, తర్వాత వచ్చింది. మీరు మతాన్ని పరిరక్షించదలుచుకుంటే ఈ చెట్లను పీకేయాలి, ఈ కలుపు మొక్కలు. అంటే మతాన్ని పరిరక్షించదలుచుకుంటే మొట్టమొదట ఇక్కడ ఉన్న అసమానత్వం మీద కులం మీద ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తుంటే రోజు ఇక్కడి నుంచి క్రిస్టియానిటీకో ఇస్లాంకో మరెక్కడికో పరిగెట్టేవారు కాదు జనం. ఇవాళ చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే ఇక్కడ మనం టెంపుల్లోకి రానివ్వలేదు కాబట్టి, ఎక్కడికి లోపల తొంగి చూడనివ్వలేదు కాబట్టి. తిరుపతి గుడికి 1947 దాకా దళితులు వెళ్ళటానికి వీల్లేదు. 47లో ఆయన భయ సూర్యమూర్తి గారు దాన్ని ఉద్యమం చేశారు. మధురై గుడిలో కక్కన్ గారు ఉద్యమం చేశారు. అంటే 47-48 దాకా ఎవరు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఆశ్చర్యం ఏంటంటే దళిత ఉద్యమకారులు కూడా పేర్లు చెప్పరు, నేను చాలా పేర్లు చెప్తాను. పూరి గుడిలో ఉద్యమం చేశారు, పండరీపురంలో ఉద్యమం చేశారు, వారణాసిలో ఉద్యమం చేశారు. ఇవన్నీ ఉద్యమాలు చేస్తే లోపలికి వెళ్ళారు. అప్పటిదాకా వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థించుకోవాలి, నాకు దేవుడు తోడు ఉండాలి, నాకు ఉపకారం చేయాలని మనిషి కోరుకుంటాడు. నీకు దేవుడు గుడి తలుపులు మూసిన తర్వాత ఆటోమేటిక్గా బయటికి వెళ్తాడు కదా. అట్లా బయట మతాలు వెళ్ళిపోయారు. మీ మతంలో కనుక దీన్ని కాపాడాలని దీన్ని మీరు మతాన్ని కాపాడాలనుకుంటే మీరు మొట్టమొదటి అసమానత్వం మీద యుద్ధం చేయాలి. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఒక్కసారి కూడా కులం మీద పోరాడలేదు. పైపెచ్చి వాళ్ళ పుస్తకాలు కులం చాలా గొప్పదని రాసుకున్నారు. చాలా గొప్పది, ఇది చాలా రక్షించింది, ఈ కులాన్ని వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు తప్పు చేస్తున్నారు, కులం ఉండాలి అని రాసుకున్నారు. మరి హిందూ మతాన్ని రక్షించారా, మరి భక్షించారా? అలాగే బీజేపీ దాని చరిత్రలో అది కూడా హిందూ మతం రక్షించడానికి సరిపడిన పోరాటాలు ఏం చేయలేదు. పైపెచ్చు హిందూ మతం దేన్ని వద్దంటుందో ఆ ద్వేషాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తారు. ముస్లిం జావు పాకిస్తాన్ యొక్క ఖబరస్థాన్ అనే నినాదాలు రథయాత్రలో ఇచ్చారు. అంటే ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడి నుంచి లేకపోతే శ్మశానంకి వెళ్ళండి. ఈ ద్వేషం ఇది. ఈ ద్వేషం అనేది మా విద్వేషావహై అంటుంది హిందూ మతం. అద్వేష్ట మైత్ర కరుణయవచ అంటుంది, ద్వేషించకూడదు అంటుంది. తత్వన విజుగుప్సతే అంటుంది. ద్వేషరాహిత్యం హిందూ మతం ఆదర్శం. నువ్వు ద్వేషాన్ని చెప్తున్నావు, ద్వేషాన్ని చెప్పేవాడు హిందూ ఎట్లా అవుతాడు? అసలు హిందువే కాదు నువ్వు. ఇక హిందూ మతం రక్షించడం వేరే మాట. హిందువు కానివాడు హిందూ మతం విలువల్ని పాటించినవాడు హిందూ మతాన్ని ఎట్లా రక్షిస్తాడు? అయోధ్య రామ మందిరంలో జరుగుతున్నటువంటి ఈ విరాళాల కుంభకోణం గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఓకే, మీరు ఆల్రెడీ చాలా వరకు మాట్లాడుతున్నారు. అయితే మీరు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాట్లాడుతున్నా చాలామంది ఎవరైతే సో కాల్డ్ హిందూ పరిరక్షకులు, మేము బీజేపీలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు, ఎగ్జాంపుల్ మౌనికా సుంకర కావచ్చు, ఇంకా చాలామంది ఏమంటున్నారంటే హిందూ మతం మా మతం, మా గుడిలో ఏమైనా జరిగితే మేము చూసుకుంటాం, బై మీకేం అవసరం, మీరెవరు మా గుడి గురించి మాట్లాడడానికి, పక్కకు పోండి అన్నట్టుగా మాట్లాడు. ఇలాంటి కౌంటర్స్ ఇది కప్పిపుచ్చడమే అవుతుంది కానీ ప్రాపర్ కౌంటర్ ఒక సమాధానం కాదు కదా. ఇప్పుడు ఈ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు పొద్దున జడ్జి గారి ముందు వెళ్ళినప్పుడు ఇది మీకేం సంబంధం, మేము వసూలు చేసుకున్నాం, మేము ఖర్చు పెట్టాము, మీరు మమ్మల్ని విచారించడానికి ఏం సరిపోతారని పోలీసులతో జడ్జీలతో కూడా అంటారేమో మనకు తెలియదు. అంటే ఇది మనం కనుక ఈ ఆలయాల కుంభకోణం, ఈ అయోధ్య లూటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే మొదటి విషయం ఏంటంటే ఇది మాట్లాడుకుందామండి దాని గురించి. ఇప్పుడు అది మనకి కనిపిస్తున్నది అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే మీకు తెలుసు కదా, అంటే మంచు కొండ ఇంత పైన చిన్న ముక్క కనిపిస్తుంది ఇట్లా. అది చిన్నదే ఏదో కనిపిస్తుంది సముద్రంలో అని ఓడ అటువైపు పోనిస్తే గుద్దుకుని చచ్చిపోతాం, ఎందుకంటే కింద అంతా ఇలా ఉంటుంది. ఇప్పుడు పైకి కనిపించేది ఇంతేనమ్మా వాస్తవంగా. కానీ అయోధ్య తాలూకు అసలు కథ సుమారుగా 40 సంవత్సరాల ముందు మొదలైంది, ఇప్పుడు కాదు. 40 సంవత్సరాలు జరుగుతుంది ఇది. దాని మీద ఎంత లోతైనది అనేది చాలామందికి అవగాహన లేదు. పత్రికల్లో వార్తలు చూసి ఇదేదో అయోధ్య గుడిలో లెక్కలు తేడా వచ్చింది అనుకుంటారు, వాస్తవం అది కాదు. వాస్తవం అయోధ్య గుడి కట్టకముందే వసూళ్ళు స్టార్ట్ అయినాయి, అది తెలుసుకోవాలి ఫస్ట్. అయోధ్య గుడి కూడా కాదు, ఇంకా ముందు నుంచి. ఇదంతా చెప్పాలంటే 1984లో ఇందిరాగాంధీ గారు చచ్చిపోయారు. ఆవిడ చచ్చిపోయినప్పుడు దేశంలో అంటే ఆవిడ బుల్లెట్లు కాల్చేసి వాళ్ళ అంగరక్షకులు చంపేశారు. దేశం అంతా చాలా తీవ్రమైనటువంటి ఒక ఎమోషనల్ వేవ్ అనమాట, బాధ. మన దేశానికి ఏమవుతుంది, ఇందిరాగాంధీ చచ్చిపోయింది, ఆవిడ చాలా పెద్ద నాయకురాలు, ఈ దేశాన్ని ఎవరు రక్షించగలుగుతారు, ఎవరైనా దాడి చేస్తారా, ఈ దేశం ఉంటుందా అనేటువంటి ఒక ఆందోళన ప్రజల్లో ఉంది. రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ముందు నిలబెట్టి ఇప్పుడు ఈయన రక్షిస్తాడు అని అంటే
ప్రజలంతా ఆయన ఓట్లేశారు. ఇందిరాగాంధీ కొడుకు కాబట్టి దేశాన్ని రక్షిస్తాడని ఓట్లేశారు. ఆ వెల్లువలో బీజేపీ పార్టీ అప్పుడు కొత్తగా పెట్టినటువంటి పార్టీ, అది జనతా పార్టీ విడిపోయి బయటకు వచ్చింది. అంతకుముందు జనసంఘగా జనతాలో కలిసి జనతా నుంచి బయటకు వచ్చింది. ఆ పార్టీ తన నినాదంగా ఏం చెప్పిందంటే గాంధేయ సోషలిజం అని చెప్పింది. ఓకే, గాంధేయ సోషలిజం. దత్తాత్రేయ హోసబలే గారు ఆర్ఎస్ఎస్ కార్యదర్శి బయటకు వచ్చి సోషలిజం పనికిరాదు, సెక్యులరిజం పనికిరాదు అని చెప్తాడు కదా. కానీ బీజేపీ మొదటి నినాదం గాంధేయ సోషలిజం. అంతేకాదు, గాంధేయ సోషలిజం అంటే గాంధీ అంటే వీళ్ళకి పడదు కదా. ఆర్ఎస్ఎస్ కింద కార్యకర్తలు అడిగినా గాంధీ దుర్మార్గుడు చెప్తాడు. కానీ వీళ్ళ నినాదం గాంధేయ సోషలిజం. ఈ గాంధేయ సోషలిజం నినాదంతో ఎన్నికల్లోకి వెళ్తే 2 సీట్లు వచ్చాయి, 500 సీట్లు. ఆ 2 సీట్లలో కూడా ఒక సీటు మన తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రం కదమ్మా, ఎన్టీ రామారావు గారి మీద సానుభూతి ఉంది ఆ రోజు. ఎందుకు ఉంది? ఆయన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్పించడం, ఆయన మళ్ళీ అధికారంలో రావడం, ఆ తర్వాత ఆవిడ హత్య అవన్నీ వేరు. ఈ సానుభూతి అలాగే ఉంది ఎన్టీ రామారావు గారి మీద ఉంది కాబట్టి ఎన్టీ రామారావు గారికి ఓట్లు వేసే క్రమంలో బీజేపీ కూడా ఓ సీట్ ఇక్కడ వచ్చింది, ఇంకో సీట్ ఎక్కడ వచ్చింది. బీజేపీ వాళ్ళు షాక్ అయిపోయారు, ఇంత దారుణం అని. వాళ్ళ కనుక ఇలా జరగకుండా 100 సీట్లు వచ్చినాయి అనుకుందాం, ఒక మాట వరుస, అయోధ్య పేరు తీసేవాళ్ళు కాదు, గాంధీ సోషలిజం పట్టుకుని వెళ్ళేవారు. గాంధీ సోషలిజం హిట్ అవ్వలేదు, దాంతో కొత్త కార్డు తీసుకోవాలని వాళ్ళు ఆలోచించారు. అప్పుడు ఈ అయోధ్యను తవ్విదీసి అద్వానీ గారు రథయాత్ర మొదలుపెట్టాడు. అర్థమైందా మీకు? అంటే ఇదంతా ఎందుకు వచ్చింది? రాముడి మీద ప్రేమ, ఆలయం మీద ప్రేమ, ధర్మం మీద ప్రేమ కాదు, సీట్ల మీద అధికారం మీద ప్రేమ. అందరికీ ఇచ్చారు అధికారం, మాకు ఇవ్వండి అవకాశం అని అప్పుడు వాళ్ళలో ఒక నినాదం, అది మాకు ఇవ్వండి అవకాశం. అంచేత ఈ రథయాత్ర చేసి ప్రజల యొక్క మనోభావాల్ని ఆ రకంగా తీసుకురావాలి అని మొదలుపెట్టారు. ఈ రథయాత్ర ఒక టయోటా కార్ని రథంలా మార్చారు, టయోటా వాహనం. వీళ్ళు మామూలుగా స్వదేశీ జాగరణ మంచి అనేది ఆర్ఎస్ఎస్ యొక్క సంఘ పరివారంలో ఒక సంస్థ, విదేశీ వస్తువుల మీద వాళ్ళు మాట్లాడతారు. ఆ రథం విదేశీది. మొన్న పెట్టిన సర్దార్ పటేల్ గారి విగ్రహం కూడా చైనా నుంచి తీసుకొచ్చి పెట్టింది, దాంట్లో కూడా చైనా పార్టీలు వాడారు. వీళ్ళు వాడేటప్పుడు శుభ్రంగా వాడతారు, మనకైతే బాగా చెప్తారు. అయితే ఈ టయోటా వాహనం మీద జై శ్రీరామ్ అనేటువంటిది ఈ రామరథయాత్ర ప్రారంభించాడు. ఆ కాలంలో మొట్టమొదటిసారి ఈ మతోన్మాద నినాదాలు అంతకుముందు ఉన్నాయి, కానీ పెద్ద ఎత్తున వినిపించినాయి. ఈయన రథం ఎక్కడెక్కడ మీరు రూట్ మ్యాప్ గీసి తిరిగితే ఎక్కడెక్కడ తిరిగిందో అన్ని చోట్ల మత కలవలు జరిగాయి, అన్ని చోట్ల జనం చచ్చిపోయారు. ఆ తర్వాత ముందు ఈయన ప్రచారం జరిగిన తర్వాత ముందు ఆ కాలంలో ఈ రామ మందిరానికి సంబంధించిన వివాదం అది పాతది. రామ మందిరానికి ఒక పూజారి ఉన్నారు, అలాగే రామ మందిర వివాదానికి ఒక పార్టీ ఉంది, దాని పేరు నిర్మోహి అఖాడా. అఖాడా అంటే ఏంటమ్మా? మీకు నేను కొన్ని బొమ్మలు చూపిద్దామని అనుకుంటున్నాను. నిర్మోహి అఖాడా అనేటువంటిది, అఖాడా అంటే వస్తాదులు కుస్తీ పెట్టే ప్రదేశం. కుస్తీ పట్టడానికి మతానికి సంబంధం ఏమిటి అంటే, ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఈ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అంటే నిర్మోహి అఖాడా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ కుస్తీలు పడతారు, పహిల్వాన్లా గోదాలో దిగి, అదే సమయంలో సాధువులుగా ఉంటారు. కబీర్ గారి గురువు పేరు రామానందుడు. ఆ రామానందుడి యొక్క అనుచరులు కాబట్టి నిర్మోహి అఖాడాలని రామానందీలు అంటారు. ఈ రామానందీలు నడిపించేటువంటి అఖాడా అయోధ్యలో రాముడికి మందిరం కావాలని, అది ఉత్తర భారతదేశంలో యూపీ, మధ్యప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో అనేక ఆలయాలు వీళ్ళ పరిధిలో ఉన్నాయి. వీళ్ళు దానిపైన చేయగలుగుతారు, చాలా కట్టుబడినటువంటి వాళ్ళు మతానికి. ఈ నిర్మోహి అఖాడా ఎంత పెద్దదంటే, ఉదాహరణకి అయోధ్యలో బాబ్రీ మసీద్ కూలిపోయిన తర్వాత హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు 2010లో మొట్టమొదటగా ఆ స్థల వివాదాన్ని గురించి, ఆ స్థలాన్ని 3 భాగాలు విభజించారు. ఒక భాగాన్ని ఈ నిర్మోహి అఖాడాకి ఇచ్చారు, ఒక భాగాన్ని రామ్లల్లా అంటే రాముడి విగ్రహానికి ఇచ్చారు. అంటే విగ్రహాన్ని కూడా ఒక పార్టీగా ట్రీట్ చేసింది కోర్టు. అదేవిధంగా మరొక భాగాన్ని ముస్లింల యొక్క బోర్డు ఉంది, వాళ్ళకి ఇచ్చారు, ముస్లిం పర్సనల్ బోర్డుకి. ఇప్పుడు ఈ 3 భాగాలు చేశారనమాట. దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అంటే నిర్మోహి అఖాడా అంటే మీరు విహెచ్పి కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, నిర్మోహి అఖాడా ఉంది అంటున్నాను నేను పార్టీకి. మీకు అర్థమవుతుందా? సో రామజన్మభూమి వివాదంలో ఎవరున్నారన్నమాట మొట్టమొదట నిర్మోహి అఖాడాయే ఉంది. 2019లో ఈ మొత్తం స్థలాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు కొట్టేసి మొత్తం స్థలాన్ని రామ మందిరానికి ఇచ్చారు. రామ మందిరం పేరు మీద ట్రస్ట్ పెట్టండి అని మోదీకి చెప్పారు, ప్రధానమంత్రికి చెప్పారు. ముస్లింలకి దీనికంటే ఎక్కువ స్థలాన్ని 5 ఎకరాల భూమిని దీనికి కొంచెం దూరంగా ఇవ్వండి, వాళ్ళు మసీదు కట్టుకుంటారని వాళ్ళకి ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టు చేసింది. అంటే జ్యుడిషియల్గా న్యాయమా కాదా కానీ గొప్ప పరిష్కారం చేశారు. దేశవ్యాప్తంగా శాంతి వచ్చింది దానివల్ల. అప్పటిదా కొట్టు తెచ్చాం. అయితే నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకొద్దాం ఉన్నాను. ఇప్పుడు 2019లో నిర్మోహి అఖాడాకి ఏ రకమైన స్థలం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, నిర్మోహి అఖాడా వేసిన పిటిషన్ టైం బార్డ్ అంటే ఆ టైం మించిపోయింది, సాంకేతికమైన కారణం. అందువల్ల దాన్ని పక్కన పెట్టారు. అంటే నువ్వు ఇన్ టైం వేసుకోలేదు కాబట్టి అని.
అంతేగా నీకు రైట్ లేదని కాదు, ఓకే. నువ్వు సాంకేతికంగా వేయలేదు కాదు. ఇన్ కేస్ వాళ్ళు ఇన్ టైం వేసుంటే నిర్మోహి అఖాడాకి ఆ స్థలాన్ని అప్పచెప్పేవారు నా అంచనా. ఓకే. అర్థమవుతుంది మీకు? నిర్మోహి అఖాడా మెయిన్ పార్టీ అనమాట దీంట్లో. అయినప్పటికీ టైం బార్డ్ అయినా కూడా నిర్మోహి అఖాడాని కూడా ట్రస్ట్లో పెట్టండి అని చెప్పారు, కోర్టులో పెట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. మ్మ్. ఈయన సీతారాంజీ అని నిర్మోహి అఖాడా యొక్క ఒక ప్రతినిధి అనమాట. ఓకే. వారు 2017లో పత్రికా ప్రకటన చేశారు. ఎప్పుడండి? 2017. 2017. ఇప్పుడు ఏం నడుస్తుంది? 2026. 2026. అంటే 9 ఏళ్ళు. 9 సంవత్సరాలు, 10 ఏళ్ళు అయిపోయినట్లు లెక్క సుమారుగా. మ్మ్. అంటే అప్పుడు ఏమని చెప్పారంటే 1400 కోట్ల కుంభకోణం జరుగుతోంది, ఓ. డబ్బులు వసూలు చేశారు వీళ్ళు, లెక్కలు లేవని చెప్పారు. అర్థమైందా మీకు? ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు కాదు, ఈ 4-5 రోజుల నుంచో, ఈ నెల రోజుల నుంచి, జూన్ నెల 8వ తారీఖు ఎప్పుడో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ రాసి నిధులన్నీ గోల్మాల్ అవుతాయి. ఇది కాదమ్మా విషయం. అసలు విషయం ఏంటంటే 10 ఏళ్ల క్రితమే ఎవరు చెప్పారు? ఎవరో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కాదు. ఎవరు రామజన్మ గురించి నిలబడ్డారో ఆ నిర్మోహి అక్కడ 1400 కోట్ల రూపాయల గోల్మాల్ విహెచ్పి వాళ్ళు చేశారని చెప్పారు. విహెచ్పి వాళ్ళు. గోల్మాల్ జరుగుతోంది, నిధులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఓకే. అంచేత వివాదం పాత్రని చెప్పడం చెప్తున్నాను. ఆ రోజు ఎవడో కేర్ చేయలేదు. నిర్మోహి అక్కడ పేరు కిందాక తెలియదు. నిర్మోహి అక్కడ కింద స్థాయి నిర్మాణం లేదు. నిర్మోహి అక్కడ మెయిన్ పార్టీ, కానీ కింద స్థాయి నిర్మాణం అంతా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ ఉద్యమాన్ని వాడుకుంటుంది, పోరాడుతుంది నిర్మోహి అక్కడ. అర్థమవుతుంది మీకు? అదేవిధంగా మరొక విషయం చెప్తాను. వీరి పేరు సంత్ లాల్ దాస్ గారు. వీరు అయోధ్య రామాలయానికి పూజారి. ఓకే. ఎప్పుడంటే 80లో. ఎప్పుడు ఈ బీజేపీ రథయాత్ర ఇందాక స్టార్ట్ చేసింది అని చెప్పానండి నేను. అవును. అది సుమారుగా 87-88 ప్రాంతాలు ఎప్పుడో స్టార్ట్ అయింది. దానికంటే ముందు నుంచి కూడా వీరిని కోర్టు నియమించింది ఓకే. రామాలయ పూజారిగా. వారు ఏం చెప్పారంటే రాజకీయ శక్తులు ఈ రామాలయం గొడవలకు రావద్దు, రాజకీయ శక్తులు రావద్దని ఎవరు చెప్పారు? ప్రధాన పూజారి చెప్పారు. ఈయన ప్రధాన పూజారి. రాజకీయ శక్తులు రావద్దు, ఆద్వాని గారు మీ రథయాత్ర ఆపేయండి అని చెప్పారు. ఓకే. హాల్ట్ యువర్ రథయాత్ర, ఆపేయి. ఎందుకు? నువ్వు రాముడి మీ భక్తితో చేయట్లే, కుర్చీలోకి ఎక్కాలని చేస్తున్నావు, అది వద్దు మాకు, ఈ విద్వేషాన్ని పెంచొద్దు. ఎందుకంటే అయోధ్య ప్రాంతం మత సామరస్యానికి నిలవు. అయోధ్యలో హిందువులు ముస్లింలు కొట్టుకోరమ్మ. అయోధ్య స్థానిక హిందువులు ముస్లింలు చాలా ప్రేమగా ఉంటారు. ఇప్పుడు కాదు, వందల సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు. అలాగే అయోధ్యలో పంచకోశ పరిక్రమ అని ఒకటి జరుగుతుంది, ఆలయానికి సంబంధించినటువంటి కార్యక్రమం, రాముడికి సంబంధించింది. ప్రతి ఏడాది కూడా భక్తులు వేలాదిగా వస్తారు. ఆ రోజుల్లో వచ్చేటప్పుడు ముస్లింలు వాళ్ళ గురించి మంచినీళ్ళు ఇవ్వటం, పూలు పళ్ళు ఇవ్వటం, ఆహారం ఇవ్వటం చేసేవారు. ఓకే. అదే కాదు, పంచకోశ పరిక్రమలో వాళ్ళు కూడా హిందువులకు సంఘీభావంగా పాల్గొనేవారు. మన దేశంలో హిందువుల కార్యక్రమాల్లో ముస్లింల కార్యక్రమం హిందువులు పాల్గొనే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే ఈ రామ జన్మభూమి ఉద్యమం పేరు మీద వీళ్ళు వేలు పెట్టారో అప్పటి నుంచి పోయింది. ఎందుకంటే వీళ్ళు బయట వాళ్ళని తీసుకొస్తారు వేల మందిని. ఆ పంచకోశ పరిక్రమ రోజే వీళ్ళు కాల్ చేసేవారు, అయోధ్యకి రండి, కరసేవ చేద్దాం, లేకపోతే శిలాన్యాస చేద్దాం అనేది పెట్టేవారు. ఆ స్థానికంగా ఉండే వాళ్ళకి పాత్ర లేదు దాంట్లో. వేల మంది వచ్చి పడిపోతారు, అయోధ్యకి లక్షల మంది వస్తారు. వాళ్ళలో వీళ్ళంతా కూడా ముస్లిం వ్యతిరేక విద్వేషంతో వస్తారు. అంచేత మత సామరస్య ధోరణి విచ్ఛిన్నం అవుతూ ఉన్న కాలం అది. దాన్ని చూసినటువంటి అనేక మంది పెద్దలు ఇది తప్పు, ఇలా జరగకూడదు అని చెప్పారు. దాంట్లో రామాలయ పూజారి ప్రధానమైన వ్యక్తి. ఏ అయోధ్య గురించి మాట్లాడుతున్నాం వారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? కమ్యూనిస్టుల గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ గురించి మాట్లాడట్లేదు, నాస్తికుల గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ గురించి మాట్లాడట్లేదు, కాంగ్రెస్ అంటారు కదా కొత్తగా, అలాగే ఐఎస్ఐ గురించి మాట్లాడట్లేదు. కేవలం నిర్మోహి అఖాడా గురించిను వీరి గురించి మాట్లాడుతున్నాను. ఈయన సంత్ లాల్ దాసు చాలా దృఢంగా నిలబడి మీరు చేస్తున్నది రాజకీయ జిమ్మిక్, మీరు ఈ మతానికి ఏం ఉపకారం చేయట్లే, కేవలం దీన్ని రాజకీయానికి వాడుకుందామని మీరు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది రాజకీయానికి మీరు వాడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేయకండి అని ఈయన నిలబడ్డాడు. ఓకే. ఆ ప్రాంతంలో ఈ రోజు రోజుకి ఉద్యమం ఉధృతి అనేది వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఆ రోజుల్లో వీపీ సింగ్ ప్రభుత్వం, చంద్రశేఖర్ ప్రభుత్వం మాట్లాడితే ఎన్నికలు వచ్చేవి. ఎన్నికలు వస్తే వీళ్ళ అవసరాలు పెరిగిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ అయోధ్య మాట్లాడతారు. మీరు చూస్తే అయోధ్య ఉద్యమ చరిత్రలో ఆ శిలాన్యాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకు చేస్తారు వీళ్ళు, ఓకే, ఎన్నికలకు వాడుకోవడానికి. ఇది జరిగిపోతుంటే ఈయన దానిపైన వద్దు 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 అని చెప్పేవాడు. ఆయన ఆ రోజుల్లో చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, ఇప్పటికి కూడా మనకు ఆ వీడియో ఇంటర్వ్యూలు దొరుకుతాయి. ఆయన ఏం చెప్పాడంటే డబ్బులు వెచ్చలవిడిగా వసూలు చేసి వాడుతున్నారు. అయోధ్య ఆలయం అనేటువంటిది ఒక ఆలయం, మన యాదగిరిగుట్ట ఆలయం, మన భద్రాచల ఆలయం, లేకపోతే పూరి జగన్నాథ్, అక్షరధామ ఆలయాలు చాలా వైభవంగా ఢిల్లీలో వాటిలో గొప్పగా స్టోన్తో కడుతున్నారు కదమ్మా, అలాంటి ఆలయం కదా ఇది కూడా, అంతే కదా, ఒక ఆలయం.
కానీ చరిత్రలో దిగుతాడు. చరిత్రలో ఇంత డబ్బు ఏ ఆలయానికి ఇప్పటిదాకా వసూలు చేయలేదు. ప్రతి ఊరిలో వసూలు చేశారు, ప్రతి గ్రామంలో వసూలు చేశారు, ప్రతి అపార్ట్మెంట్ దగ్గర వసూలు చేశారు, ప్రతి నగరంలో వసూలు చేశారు, ప్రపంచవ్యాప్తంగా వసూలు చేశారు. వసూలు చేసిన వాళ్ళు ఎవరు? ఒకటే సంస్థ. వసూలు చేసిన వాళ్ళు ఎవరు? వేరే వాళ్ళు కాదు, సంఘ పరివార సంస్థలు చేసినాయి. ఆ డబ్బులకి లెక్కలు లేవని ఆ రోజు నుంచి చెప్తున్నారు అంటున్నాను నేను. ఇవాళ కాదు, ఆ రోజు నుంచి చెప్తున్నారు. ఈయన ఆ రోజు చెప్పే డబ్బులు వసూలు చేస్తున్నారు, లెక్కలు లేవు. ఇటుకలు తెస్తున్నారు, ఇటుకలకు లెక్కలు లేవు, వాడేసుకుంటున్నారు. ఈ శిలాన్యాస్ పేరు మీద ప్రతి ఊర్లో ఇటుకలకు పూజలు చేసి పంపించారు. ఆ పూజలతో పాటు ఉత్త ఇటుకలు కాదు, డబ్బులు కూడా పెట్టు. నా వంతుగా ఈ డబ్బులను ప్రతి ఇంట్లో ఇచ్చేవారు. ఆ డబ్బులకి ఏ లెక్కలు ఇప్పటిదాకా లేవు అని ఆలయం తర్వాత లెక్కలు కాదు, అప్పటి నుంచి చెప్తున్నాడు నేను ఈ లెక్కలని. ఈ మనిషి ఏమని చెప్పాడంటే, ఈ ప్రాంతంలో అంటే ఆ ప్రాంతంలో నేను ఇందాక చెప్పాను మత సామరస్యానికి పుట్టినిల్లు అని, చాలా చాలా ఆలయాలని నవాబులు కట్టించారు. కొలగొట్టడం కాదు, కట్టించిన వాళ్ళు. అది అవధ్ సంస్థానంలోకి వస్తుంది. అవధ్ సంస్థానంలో వాజిద్ అలీ షా అని నవాబు గారు కృష్ణుడి మీద పాటలు రాసి డ్యాన్స్ చేసేవాడు, గొప్ప కవి అని, గొప్ప కళాకారుడు. ఎవరు తెలియదు ఇవన్నీ కూడా. బేగం హజరత్ మహల్ అని మనకి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో ఏ విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి ఉందో అదేవిధంగా బేగం హజరత్ మహల్. అంటే బేగం హజరత్ మహల్ గురించి తక్కువ తెలుసు, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఎక్కువ తెలుసు, అంతే మనకి. ఈ ఝాన్సీ లక్ష్మీబాయితో పాటు ఉండేటువంటి ఆమె చెలికత్తెల్లో కూడా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, సైన్యాధిపతుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. అలాగే బేగం హజరత్ మహల్తో పాటు ఉండేటువంటి వాళ్ళు హిందూ సుబేదారులు ఉన్నారు. అంటే హిందువులు ముస్లింలు కలిపి ఉండేవారు ఆ ఉద్యమంలో. అంచేత ఈ ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిపి ఉండేటువంటి సంస్కృతి అప్పటి నుంచి ఉంది. ఇది చెడగొట్టడం మొదలుపెట్టారు. ఈయన ఆ రకమైనటువంటి విజ్ఞప్తి చేశాడు ఈ మహానుభావుడు. ఇంకో మాట అన్నాడు, 50 మంది పూజారులు చంపేశారు వీళ్ళు. 50 మంది పూజారులు, అది కూడా ఇప్పుడు కాదు, 89-90లో చెప్పాడు ఇది. ఇప్పటికే 50 మంది పూజారులను చంపారు. నేను ఇంకా బతుకున్నానంటే ఆశ్చర్యం. నన్ను ఎప్పుడు చంపుతారో తెలియదు అన్నాడు. నాకు తెలియదమ్మా 50 మంది పూజారులు ఎవరు చంపారు, వాళ్ళని ఎందుకు చంపారు, ఆ విషయాలు ఈయనకే తెలుసు. కానీ ఈయన కూడా చంపేశారు. ఎలా చంపారు? 1990-91లో వీళ్ళు నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టుకి అఖిలపక్షానికి అందరికీ వాగ్దానం ఇచ్చి మోసం చేసి అయోధ్య బాబ్రీ మసీదుని కూల్చారు. ఈ బాబ్రీ మసీదు కూల్చే సమయంలో కళ్యాణ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కళ్యాణ్ సింగ్ గారు 91లోనే ఈయనని అప్రజాస్వామికంగా పదవి నుంచి తొలగించాడు. ఓకే, పూజారి పదవి నుంచి. 80లో కోర్టులో పెట్టిన మనిషిని ఈయన 91లో తొలగించాడు. ఈయన మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద ఆర్డర్ వచ్చేలోపు 91లో ఈయన చెప్పాడు, నన్ను కూడా చంపేస్తారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని నాకు మీరు రక్షణ కల్పించండి అని అడిగాడు. ఓకే, చంపేస్తారని చెప్తున్నాడు. ఆయన ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన పెద్ద రాజకీయ విద్వేష శక్తులతో తలపడుతున్నాడు కాబట్టి, చెప్తున్నాడు కాబట్టి ఉన్న విషయాలు ఉన్నట్టు నిజాలు. తనకు ఏ రక్షణ లేదు. కళ్యాణ్ సింగ్ ఈయన పూజారి పదవి నుంచి తొలగించాడు అప్రజాస్వామికంగా. ఆయనకి ఎటువంటి రక్షణ ఇవ్వలేదు. 92లో ఈయన తొలగించారు, 92లో బాబ్రీ మసీదు కూల్చారు, 93లో ఈయన చంపేశారు. ఓకే, 93లో ఈయన అయోధ్యకి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో తన స్వగ్రామంలో ఓ చిన్న గుడిసెలో ఉంటాడు ఈయన. పాపం ఎక్కువ దూరం కూడా కాదు. సాధువు ఎవరు లేరు ఆయనతో పాటు, ఒక్కడే ఉంటాడు. ఆయన చంపడం తేలిక, తుపాకులతో కలిసి చంపేశారు. కేసు ఏమని రాసుకున్నారంటే, ఏదో భూమి తగాదా ఉంది ఈయనకి ప్రత్యర్థులకు ఎవరికో, వాళ్ళు ఎవరు చంపారని రాసుకున్నారు. వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారు, శిక్షలు పడలేదు మనకు తెలియదు. అయితే ఇది ఈయన 89-90లోనే ఈ యొక్క కుంభకోణం డబ్బుల గురించి మాట్లాడని చెప్తున్నాడు మీకు. 89-90కి ఇప్పటికి ఎంతమ్మ తేడా? 40 సంవత్సరాలు ఇది నడుస్తుంది. 86-87లో మొదలుపెట్టారు, ఇవాళ 2026కి వచ్చాం. 96, 2006, 16, 20. 40 సంవత్సరాలుగా ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎన్నిసార్లు వసూలు చేశారు, ఎంతమంది డబ్బులు ఇచ్చారు. పోనీ ఏదన్నా ఒక రాష్ట్రం అంటే దేశవ్యాప్తంగా ఇచ్చారు, పోనీ ఒక గ్రామాలు ఇచ్చారు, పట్టణాలు ఇచ్చారు. శత్రువులు ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఒకళ్ళు ఇచ్చారటి, ఊర్లో వాళ్ళందరూ ఇచ్చారు రాముడు కదా అని. అవును, ఇవ్వకపోతే కుదరదని భయానికి కొంతమంది ఇచ్చారు, ఇద్దామని ప్రేమకి చాలామంది, అభిమానానికి భక్తికి ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారు. వీళ్ళ సంస్థలు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక్క గుడికి వసూలు చేశారు. ఆ రోజు నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కూడా 80-90లో వీరు చెప్పారు. అలాగే 1400 కోట్ల రూపాయలు అంటే 2017లో ప్రధానమైనటువంటి శక్తి అయినటువంటి నిర్మోహి అక్కడ చెప్తోంది. ఇది పక్కన పెడితే మీకు మరొకరిని చూపిస్తామమ్మా.
విబి గుప్తా గారు, విశ్వబంధు గుప్తా, వీరు 89-90లో ఈయన ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో దానికి అడిషనల్ వారు డైరెక్టర్గా ఉన్నారు. ఓకే. ఈయన చేసిన నేరం ఏమిటంటే ఈయన విహెచ్పికి నోటీస్ ఇచ్చాడు. మనం డబ్బులే మాట్లాడుకుంటాం కదా, డబ్బుల విషయం చెప్తున్నాను నేను. డబ్బులు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ విషయం చెప్తున్నాను. మీకు వస్తున్నటువంటి విరాళాలకి మీరు ఏ రకమైన లెక్కలు చూపించట్లేదు, పద్ధతిగా మీరు ఏది సబ్మిషన్ చేస్తున్నట్టు ఏమి అనిపించట్లేదు అని వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు. ఓకే. ఎంత ధైర్యం, మాకు నోటీస్ ఇస్తావా అని ఈయనకి బెదిరింపులు, చంపేస్తాను నేను ఏమనుకుంటావు నువ్వు అని బెదిరించారు, అల్లరి చేశారు, ధర్నాలు చేశారు, ప్రధాని ఇంటి ముందు కూడా చేశారు. చిట్ట చివరికి ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడికో సస్పెండ్ కూడా చేశారు. ఓకే. అంటే ఈ కుంభకోణం అప్పటిదని చెప్పడానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గురించి చెప్తున్నాను నేను. వీరిని ఎవరు బెదిరించారమ్మా? వీరు నక్సలైట్లు వచ్చి బెదిరించారా? ఐఎస్ఐ వాళ్ళు వచ్చి బెదిరించారా? ముస్లింలు బెదిరించారా? ఆయన ఎవరికి నోటీస్ ఇచ్చాడు? వాళ్ళేగా బెదిరించారు. ఆయన అదే చెప్పాడే. ఈయన ఎవరు చంపేశారు? మేము ఎందుకు చంపేశాము? ఏదో ల్యాండ్ తగాదా అని చెప్తారు కదా. ఓకే, ల్యాండ్ తగాదానే నేను ఒప్పుకుంటున్నాను. మరి రక్షణ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు నువ్వు? నాకు రక్షణ ఇవ్వండి, ఇంతమంది చచ్చిపోయారని చెప్తున్నాడు కదా, ఎవరు చచ్చిపోతున్నారని అడగాలి, ఆయన రక్షణ ఇవ్వాలి. ఎవరికి? అయోధ్యాలయ ప్రధాన పూజారికి. ప్రధాన పూజారి స్థానంలో ఉన్న వ్యక్తికి మీరు ఇలా చేశారు. అలాగే వీరు 1400 కోట్ల రూపాయల కుంభకోణం గురించి చెప్పారు. వీరు జ్ఞానదాస్ గారు, వీరు హనుమాన్ గడి అనేటువంటి ఒక అఖాడాకి ఈ మహానుభావుడు ఈయన అధిపతిగా ఉన్నారు. ఈ స్వామివారు సంత్ జ్ఞానదాస్ గారు, ఈ మహానుభావుడు అఖిల భారత అఖాడాల సంస్థ కూడా అధ్యక్షుడు ఉన్నాడు. ఓకే. చాలా పెద్దవాళ్ళు వీళ్ళు చెప్పారు, ఈ ప్రాంతంలో సైకిళ్ళు వేసుకు తిరిగే వాళ్ళంతా కార్లను బైకులు కొనుక్కున్నారు. ఈ ప్రాంతంలో పూరిగుడిసెల్లో ఉండేవాళ్ళు 3 అంతస్తులు ఇళ్ళు కట్టారు. డబ్బుల మీద డబ్బులు వస్తున్నాయి, మోసం జరుగుతుందని చెప్పాడు. ఈయన విద్వేషం లేకుండా హిందువుల్ని ముస్లింల్ని కలిపి ఈ ఆలయ సమస్యని కోర్టు ఎందుకు పరిష్కరించాలి? ప్రజల యొక్క ప్రేమతో మనమే పరిష్కరించవచ్చు కదా అని ముస్లింలతో చర్చలు కూడా చేశాడు. ఓకే. ఈ చర్చలు విద్వేషం లేకపోవడం వాళ్ళకి నచ్చదు, అంచేత వాళ్ళు ఈయనకి వ్యతిరేకం. పైపెచ్చు ఆలయం డబ్బుల విషయం కూడా ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు, ఉన్నట్టు నిజాయితీగా. వీళ్ళంతా కూడా నేను చెప్తున్న వాళ్ళు ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు అఖిలేష్ గురించానో సోనియా గాంధీ గురించి నేను మాట్లాడట్లేదు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇప్పుడు ఈయన మిగిల్చారా చంపేసి? ఈయన ప్రస్తుతానికి ఉన్నాడు. నేను కూడా ఇలాగా మీకులాగా ఆందోళన పడుతున్నాను, ఉంచుతారా చంపేస్తారు. ఇది ఈ వ్యవస్థ ఎంత లోతుగా వెళ్ళింది మీరు చూడండి. అంచేది ఇప్పుడు కూర్చుని ఏదో కెమెరాలు గడ్డొచ్చారు, ఏదో కొన్ని డబ్బులు తీసుకున్నారు. మొట్టమొదటి 200 కోట్లు అని చెప్పారు. ఆ 200 కోట్లు కాస్త ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే ఏది 7 కోట్లు 8 కోట్లు అన్నారు. ఇప్పుడు 70-80 లక్షలకు చెప్పి అవే చంపత్రాయ్ కాదండి వాళ్ళ డ్రైవర్ కాదండి ఆయన అసిస్టెంట్, ఆయన ఎవరినో పట్టుకుని అరెస్ట్ దొంగలు దొరికారు అని చెప్పి మనందరం కూర్చొని అమ్మాయి న్యాయం జరిగింది, మోదీ గారు న్యాయం చేశారు, ఆదిత్యనాథ్ గారు న్యాయం చేశారు, వాళ్ళు జైల్లో పెట్టి మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు విడుదల చేసుకుని దాన్ని ఎక్కడ న్యూస్ ఉండదు, ఎవరు పట్టించుకోరు. డబ్బుల విషయంలో ఎందుకు బీజేపీ ఇట్లా చేస్తుంది? పిఎం కేర్ ఫండ్స్ కూడా లెక్కపత్రం లేదు, కానీ తీసుకున్నదంతా సామాన్య హిందువుల నుంచే. కూలీ చేసుకునే హిందువు కూడా ఇచ్చిన సందర్భం ఉంది మోదీని నమ్మి. ఇట్లా హిందువులు మోసపోవద్దంటే మనం హిందువులకు ఏం చెప్పొచ్చు? ఇప్పుడు పిఎం కేర్ నిధుల కుంభకోణమో లేకపోతే రాఫేల్ కుంభకోణమో లేకపోతే మరేదో కుంభకోణం, అవి మనం వేరే మాట్లాడచ్చు. కానీ హిందువులకు సంబంధించి గుడి పేరు మీద వసూలు చేసినటువంటి డబ్బు, నా మొదటి అభ్యంతరం ఏంటంటే అదేదో నిన్న మొన్న నుంచి జరిగిందని చెప్పడమే తప్పు. అంతేకాకుండా ఇప్పుడు కమల్నాథ్ దాస్ గారు ఉన్నారు, వారు మహంత రిత్యగోపాల్ దాస్ తర్వాత ఈ ట్రస్ట్కి అధ్యక్షులు కాబోతున్నారు. వారు చెప్పారు ఈ మాటలని, అసలు దీంట్లో ఎవరు విచారిస్తారా, దీంట్లో దొంగలు మంచి వాళ్ళని లేరు, విచారించేవాళ్ళు దొంగలే, అసలు వాళ్ళు దొంగలే అని చెప్పాడు. అంతేకాదు వినయ్ కటియార్ గురించి చూడండి. వినయ్ కటియారు బజరంగ్ దళ్ యొక్క స్థాపకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన భారతదేశం అంతా బజరంగ్ దళ్ అనేటువంటిది ఒక బ్రాండ్ కింద ముందుకు వచ్చింది. సరే, మత కల్లోలాల్లో, రేపుల్లో, లేకపోతే చాలా దారుణమైనటువంటి గృహదహనాలు, హత్యల్లో వాళ్ళ పేర్లు వచ్చినాయి, అదే ఆరోపణలు, అది పక్కన ఒక నిమిషం దాని గురించి. ఆ వినయ్ కటియార్ కూడా వాళ్ళు చెప్తున్నాడు సబ్కా సబ్ చోర్ హే అని చెప్తున్నాడు. ఆయన అయోధ్య ఎంపీ. అయోధ్యలో ఒకప్పుడు మత సామరస్య వాతావరణం ఉండేది. మిత్రసేన్ యాదవ్ అని కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఎంపీగా ఉండేవాడు.
ఆ మిత్రసేన యాదవ్ తర్వాత సమాజ్వాదీ పార్టీలోకి వెళ్ళాడు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు, ఆయన పక్కన పెడదాం. కానీ ఈ వినయ్ కటియార్ చెప్తున్న మాటలు మనం తీసేద్దాం. సబ్కా సబ్ చోర్ హై. ఈ సబ్ అనేటువంటి దాంట్లో ఎవరున్నారు? మనోళ్ళే ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడా, ప్రధాని మోదీ గారు ఉన్నారా, భాగవత్ గారు ఉన్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చంపతరాయ్ గారు మాత్రమేనా, టిన్ను మాత్రమేనా? ఈ టిన్నును చంపకరాయ్ మాత్రమే అయితే సబ్కా సబ్ అని ఎందుకు అంటున్నారు? ఇట్స్ ఎ క్వశ్చన్. నేను పిఎం గారికి చెప్పానని చెప్పాడు ఆయన. ఓకే. ఆయన స్టేట్మెంట్ వచ్చింది మన వినయ్ కటియార్ గారు. ప్రైమ్ మినిస్టర్ కలిసి చెప్పాడంట. ప్రైమ్ మినిస్టర్ని ఎప్పుడు కలిశారు, కలిస్తే ఖచ్చితంగా అది వార్త అవుతుంది. వినయ్ కటియార్ గారు బయలుదేరి కలిశారంటే పత్రికలంతా బయట కూర్చుని ఏమన్నారని అడుగుతారు. అదేం పబ్లిక్ వ్యవహారం కదా. అదేమీ ఎవరికి తెలియలేదు. ఎప్పుడు కలిసాడో మాకు తెలియదు. కానీ బయటకు వచ్చి ఏం చెప్పారంటే ప్రధానమంత్రి గారు కూడా నేను చెప్పిందంతా విన్నారు, ఇప్పుడు ఏమవుతుంది అని అడిగారట. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ మందిరం ఇప్పుడు ఏమవుతుందో తేల్చవలసిన వ్యక్తి ప్రధానమంత్రి, ఇప్పుడు ఏమవుతుందో తేల్చాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి. అధికారాలు మీ చేతిలో పెట్టుకుని వినయ్ కటియార్ని ఏమవుతుంది అని ఎందుకు అడిగారు? ఏమవుతుందంటే ఆలయం గురించి, ఆలయ ప్రతిష్టగా ఏమైనా నష్టం అని అడుగుతున్నారా, వచ్చే ఎన్నికల్లో మన అధికారంలోకి వస్తామని రామా అని అడుగుతున్నారా? నాకు తెలియదు. అడగడం అయితే ఇప్పుడు ఏమవుతుందని అడిగారు. ఏం కాదని నేను చెప్పానని చెప్పాడు ఈయన. ఇది ఒకటి. బ్రిజ్ మోహన్ శరణ్ సింగ్ గారి గురించి మీరు విన్నారా? బ్రిజ్ భూషణ్ విన్నాను. వారెవరు? 6 సార్లు బీజేపీ ఎంపీగా నెగ్గి అమ్మాయిల ఈ కుస్తీ పోటీలో దాన్ని ఏమంటారు, స్పోర్ట్స్, దానికి అధ్యక్షుడిగా ఉండి రెజ్లింగ్ సమాఖ్యకి ఆ రెజ్లర్స్ మమ్మల్ని అబ్యూజ్ చేశాడు, లైంగికంగా తప్పుగా వ్యవహరించాడు అని ఆయన మీద ఆరోపణలు. ఎవరు? పెద్దవాళ్ళు, సాక్షి మాలిక్, ఫోగట్టు, వాళ్ళంతా కూడా పాపం ఎన్నో రోజుల పాటు అక్కడ కూర్చుని నిరాహార దీక్షలు ఢిల్లీలో చేశారు, బాధపడ్డారు, వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేశారు తప్పితే ఈ బ్రిజ్భూషణ్కి ఏ రకమైన అపకారం చేయడానికి ఇష్టపడలేదు. ఆ బ్రిజ్భూషణ్ వాళ్ళు ఏం చెప్తున్నాడు మీరు విన్నారా? ఆ బ్రిజ్భూషణ్ ఏం చెప్తున్నాడంటే దీంట్లో ఈ ఆలయ కుంభకోణంలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చాలా శక్తిమంతులు, నాకు అన్నీ తెలుసు, నేను నోరు విప్పితే ఏమవుతుందో తెలియదు, అంచేత నేను నోరు విప్పనని చెప్పాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచంలో మొత్తం అందరూ నిన్ను అపోజిషను, అసలు దేశం అంతా అసహించుకుని ఈయన దింపమన్నా వాళ్ళు దింపకుండా ఈయన జాగ్రత్త కాపాడుకున్నారు. ఈయన కూడా లెక్క చేయలేదు. మీరు ఏం చేస్తే నాకంటే సిగ్గు లేకుండా కూర్చున్నాడు అక్కడ. ఎవరిని లెక్క చేయలేని మనిషి ఇవాళ దేనికి భయపడుతున్నాడు, దేనికి కంగారు పడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చాలా శక్తివంతులు అండి. చాలా శక్తివంతులు అంటే చంపతరాయ్ అప్పటికే అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన వాడు అంత శక్తివంతుడా? టిన్ను గారు ఆయన డ్రైవర్గా అంత శక్తివంతుడా? అక్కడ ఉన్న ఉద్యోగులు శక్తివంతులా? ఎవరు శక్తివంతులు? వాళ్ళు శక్తివంతులు అయితే ఆల్రెడీ అరెస్ట్ అవుతున్నారే. వాళ్ళ పరిస్థితి మొత్తం డోల్ డ్రమ్స్లో ఉందే. అంటే ఈ శక్తివంతులను ఆయన చెప్తున్నది బహుశా అంతకంటే పైన ఉన్న వాళ్ళ గురించి. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరైనా క్యాబినెట్ మంత్రి గురించి చెప్తున్నాడా? యోగి ఆదిత్యనాథ్ గురించి చెప్తున్నాడా? మోదీ గారి గురించి చెప్తున్నాడా? బ్రిజ్భూషణ్ భయపెట్టగలిగిన వాళ్ళు ఎవరు అని చెప్పాడు మాట. ఇంత తీవ్రంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొంతమంది ముందుకు వచ్చి ఈ విచారణ మీద నమ్మకం లేదని చెప్పారు. ఎందుకు నమ్మకం లేదన్నారు? ఎందుకనంటే మీకు సంబంధం ఉంది కాబట్టి. మీరేమిటంటే ఒక న్యాయమూర్తి గారు ఉన్నారనుకోండి, ఆయన సమక్షంలో, న్యాయమూర్తి కాదండి అసలు ఒక టెండర్స్ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, ఆ టెండర్స్ ఓపెన్ చేసే అధికారి గారి యొక్క మేనల్లుడు టెండర్ వేస్తే ఒప్పుకోరు, వెళ్ళి వేరే చోట వేసుకో, ఎందుకంటే నీకు సంబంధం ఉండకూడదు. అలాగే ఒక న్యాయమూర్తి గారు ఉన్నారనుకోండి, ఆ న్యాయమూర్తి గారి సమక్షంలో ఎవరైనా కేసు వచ్చినప్పుడు ఆ కేసులో ఆయనకి నేను ఒకప్పుడు అడ్వకేట్గా ఉన్నాను, ఆ కేసులో ఒకప్పుడు ఆయనకి నాకేదో బంధుత్వం ఉంది, ఆయన మా మేనల్డే అని అన్నప్పుడు నాట్ బిఫోర్ మీ అని చెప్తాడు, నా ముందు కాదు. ఆయన ఆ బెంచ్ నుంచి దిగిపోతాడు, ఇంకోళ్ళు కూర్చుంటారు, దాన్ని విచారిస్తారు. ఇది విధానం. మీకు సంబంధం ఉంటే మీరు విచారించడం ధర్మమేనా? మరి ఇప్పుడు ఈ ట్రస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? రామ జన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్. ఎవరు నియమించారు దీన్ని? ఎవరు నియమించారండి? ప్రధానమంత్రి మోదీ గారు ఎంచుకొని నియమించాడు ఈ ట్రస్ట్ని. ప్రధానమంత్రి మోదీ గారు తన ముఖ్యుల్ని తెచ్చి నియమించాడు. ఎవరు ఈ చంపతరాయ్? విహెచ్పి యొక్క అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, ఏదో పెద్దవాడు ఆయన, చిన్నవాడు ఏం కాదు. మీ నాయకుల్ని మీ వాళ్ళని జాగ్రత్తగా తెచ్చిపెట్టారు. ఇప్పుడు వాళ్ళు దొంగలను తేలింది. ఏం చేశారంటే ఏమైనా చేశారు. ఇది 40 రోజులు 70 దొంగతనాలు చేశారని, లేకపోతే సీసీ కెమెరాలని, లేకపోతే ఆవు పేడ దేనికి ఉపయోగం చాలా చెప్తారు. ఆవు పేడ ఎంత గొప్పదో మనకు చాలా చెప్తారు. కానీ ఆవు పేడ ఇప్పటిదాకా ఏదో పొలాల్లో మనకి ఎరువుగా ఉపయోగపడుతున్నా తెలుసు, కానీ ఆవు పేడ డబ్బులు దాచడానికి ఉపయోగపడుతుంది మనకు తెలియదు. ఆవు పేడ కింద డబ్బులు దాచారు.
లెట్రిన్లో తీసుకెళ్ళి స్వామివారికి సంబంధించినటువంటి కానుకలు దాచారు. ఎక్కడ విన్నామా ఈ దారుణం? ఎక్కడ పడితే అక్కడ డబ్బులు దాచారు. లక్షల రూపాయలు కట్టడం, ఆ లక్షల రూపాయలు లక్ష కట్టేటప్పుడే దాంట్లో 1,50,000 కట్టడం, అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంకులో సబ్మిట్ చేసుకుంటే 50,000 జేబులో పెట్టి 1,00,000 సబ్మిట్ చేయడం. ఇలాంటి నాటకాలన్నీ కట్టేటప్పుడు చేశారు. సీసీ కెమెరాలకు వీళ్ళే అడ్డం నిలబడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వాళ్ళు చెయ్యని అపచారం లేదు అసలు. ఆ రికార్డు కూడా నీ దగ్గర లేదు. ఏం విచారణ చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు నాకు రికార్డులు తెప్పించుకుని నేనే చూస్తున్నాను. నువ్వు చూడమే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు చూస్తున్నాను అని చెప్పిన తర్వాత ఎవరు కూడా ఈ అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళొద్దు అన్నారు మొట్టమొదట. మేము విచారణ చేస్తున్నాం. సిట్ నివేదిక రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర వస్తుంది కదా. మరి ఇప్పుడు అట్లా జరుగుతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఏదని అడిగాం. ఎఫ్ఐఆర్ లేదు. అంటే ఫైలే అవ్వలేదా వాళ్ళు? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. నువ్వు కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ రాయలేదు. ఎఫ్ఐఆర్ రాయకుండా నువ్వు విచారణ చేసి కొన్నాళ్ళైన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది ఎక్కడ దాని ఏమంటారు, బండి ముందర పెట్టి గుర్రాన్ని వెనకాల కట్టడం ఇప్పుడు దాకా జరగలేదు. ఎఫ్ఐఆర్ తర్వాత దర్యాప్తు, తర్వాత విచారణ, ఛార్జ్షీటు, ఆ ఛార్జ్షీట్ తర్వాత విచారణ, తర్వాత శిక్షలు లేకపోతే నిర్దోషులు, అది కదా. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ లేకుండా మొట్టమొదటి దర్యాప్తు స్టార్ట్ అయింది. అది కూడా పైవారి దగ్గర. అంటే రక్షించడానికి చేస్తున్నారా, ఎవరినైనా శిక్షించడానికి చేస్తున్నారా మాకు అర్థం కాదు. చేశారు. మీకున్న నైతికాధికారం ఏమిటండి? కింద నుంచి పై దాకా మీ మనుషులు ఉండి మీ సంఘ పరివారం వాళ్ళు ఎవరు శత్రువులు కాదు, ఎవరు బయటకు రాలేదు. అదే కనుక ఇంకో పార్టీ అయితే మేము చక్కగా నడిపిస్తే కాంగ్రెస్ అవినీతిమయం చేసిందని అనేవారు. వీళ్ళు ఉన్నారు కాబట్టి నడుస్తుంది. వీళ్ళు ఏదన్నా సరే వీళ్ళు పక్క వాళ్ళు ఉంటే మొత్తం వేరే సూత్రాలు చెప్తారు. ఇవాళ ఇంత పెద్ద కుంభకోణం జరిగింది. నేను చెప్తున్నాను, ఈ కుంభకోణంలో మొట్టమొదట మీరు చేయాల్సింది కేవలం ఈ 4 నెలల 5 నెలల 6 నెలల విచారణ కాదు. మీరు విచారణ 40 ఏళ్ళ నుంచి చేయాలి. 40 years, thousands of crores. నిర్మోహి అఖాడా చెప్పింది, పెద్దలంతా చాలామంది చెప్పారు. ఎవరు బ్రతికున్నారు, ఎవరు చనిపోయారు, ఏం జరిగింది మొత్తం రికార్డు తీయండి. జ్యువెలర్స్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మేము వెండిటికలు ఇచ్చినాం లేవు నాయన, కానుకలు ఇచ్చినాం లేవు నాయన, ఎక్కడికి పోయినాయని మొత్తుకుంటారు. ఏం దానికి రసీదులు రాయలేదు, రసీదు బుక్లు వేరే ప్రింట్ చేశారు, మొత్తం గోల్మాలే. అసలు ఒక తప్పులో ఎన్ని రకాల చేయొచ్చు అన్నీ ఒకేసారి చేస్తారు వీళ్ళు. ఇటువంటి పనులు రాముడి ముందు నిలబడి చేస్తున్నటువంటి వాళ్ళని డైరెక్ట్గా ప్రతి ఒక్క మనిషిని కూడా పట్టి చూసి మీకు నచ్చలేదు కాబట్టి లాల్ దాస్ని తీసేశారు, మీకు నచ్చలేని మనుషుల్ని పంపించేశారు, మీకు నచ్చని వాడిని ఎవరిని ఆ ఏరియాలో ఉంచరు, మీకు బాగా నచ్చిన మీ వాళ్ళని దగ్గర పెట్టుకుని ఇప్పుడు మీరు ఎట్లా విచారణ చేస్తారు. అంచేత విచారణ సక్రమంగా జరగాలంటే మీకు ఏమాత్రం సంబంధం లేని విధంగా సుప్రీంకోర్టు అంటే వ్యవస్థలు వీళ్ళు మొత్తం ధ్వంసం చేశారు. అయినా కూడా ఏదో ఒక వ్యవస్థ అడగాలి కాబట్టి అడుగుతున్నాం. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలో, సుప్రీంకోర్టు యొక్క జడ్జి గారి నేతృత్వంలో ప్రతి గంట కూడా వారి యొక్క పర్యవేక్షణలోనే కేంద్ర సంస్థ ఏదైనా వేరే సంస్థను ఏర్పరిచి మొత్తంగా దీన్ని 40 సంవత్సరాల చరిత్రని మొత్తం తవ్వి తీసి ఎందుకు నిర్మోహి అఖాడా చెప్పింది, ఎందుకు లాల్ దాస్ చెప్పాడు, ఎప్పటి నుంచి నడుస్తుంది, ఎప్పటి నుంచి వసూలు చేశారు, దీనికి ఖర్చు పెట్టినది ఎంత, దీని దగ్గర వీళ్ళు ఎవరెవరు బాగుపడ్డారో ఆ రోజు నుంచి వీళ్ళ పరిస్థితి ఏమిటనేది ఇవాళ సార్ పేరు మీద నువ్వు 2002లో రికార్డు తీసుకొచ్చి అడుగుతున్నావు కదా, నువ్వు 84, 83లో రికార్డు తీసి అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, అప్పుడు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఏం చేసావు అనేది ఆ రకంగా చూసి వీళ్ళు వసూలు చేసినటువంటి డబ్బు ఎన్ని వేల కోట్లు ఉందో మనకు తెలియదు. నాకు తెలుసు 1,000 కోట్లే ఉంది, వెరీ క్లియర్. 1,400 కోట్లని నిర్మోహి అఖాడానే చెప్పింది. అంచేత ఈ కోట్ల రూపాయలకి ఖచ్చితంగా జవాబుదారీ జరిగితే అప్పుడు హిందూ మతంలో హిందువుల యొక్క బాధ తగ్గుతుంది. ఎందుకంటే తాము నమ్మినటువంటి దైవానికి ఇంత అపచారం, ఇంత ద్రోహం చేశారని ఉడికిపోతారు వాళ్ళ హిందువులు. వాళ్ళ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. యా, జాతీయ వ్యాప్తంగా చూస్తే అయోధ్య హాట్ టాపిక్గా చాలామంది హిందువులకి ఈరోజు మీరు అన్నట్టుగా వాళ్ళు భరించలేనంతగా ఇష్యూ అయింది. బట్ తెలుగు స్టేట్స్లో చూస్తే మనం చూసుకుంటేనమ్మా, ఇందాక మీరు మొట్టమొదటి మొదలుపెట్టినటువంటి పాయింట్ ఉంది కదా, సనాతన ధర్మం, హిందూ ధర్మం. సనాతన ధర్మం అంటే మీరు నిర్మోహి అఖాడా పేరు, సనాతన ధర్మం అంటే బాబా లాల్ దాస్ గారి పేరు, సనాతన ధర్మం అంటే దీని గురించి గంగ గురించి నిరాహార దీక్షలు చేసి చచ్చిపోయిన ఉన్నారు. గంగని విముక్తి చేస్తామని వీళ్ళు కాదు, గంగని వీళ్ళు పొల్యూట్ చేయడం తప్పితే ఏమీ చేయలేదు. వీళ్ళు పుష్కరాలను కూడా చాలా అధ్వానంగా నిర్వహించారు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థల నివేదికల్లోనే పుష్కరాలలో ఆ పుష్కర జలాల్లో అందరూ స్నానం చేసిన పుణ్య జలాలలో ఈకోలీ బ్యాక్టీరియా అనేటువంటిది ప్రమాదకర స్థాయిని మించి ఉందని తెలియదు. ఈకోలీ బ్యాక్టీరియా కేవలం మన టాయిలెట్లో, లెట్రిన్లో ఉంటుంది. అక్కడికి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు మొత్తం లెట్రిన్ కొట్టాలని దాన్ని కలిపారు. ఆ పక్కనే ఆదిత్యనాథ్ కట్టించాడు అవన్నీ. ఇప్పుడు మొత్తం పుష్కరాల యొక్క పవిత్రతను దెబ్బతీశారు, ఆలయం యొక్క పవిత్రత దెబ్బతీశారు. వీళ్ళు ధర్మాన్ని నిలబెట్టినట్టు కాదు, గంగని పరిశుద్ధి కావాలని అనేక మంది సాధువులు
100 రోజుల పైగా నిరాహార దీక్ష చచ్చిపోయారు. వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టారు. బాబా లాల్దాస్ నిలబెట్టాడు. వీళ్ళని మీరు సనాతన ధర్మాన్ని నిలబెట్టారని అనుకోవాలి. అంటే ఎవరు నిలబెట్టారని మనం మొదలు పెట్టాం కాబట్టి నేను కంక్లూడ్ చేస్తున్నాను. వీళ్ళు రాజకీయాలకు ఉపయోగించుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, అధికారం కుర్చీలు సంపాదించుకున్నారు, రాముడిని అడ్డం పెట్టుకుని ఏమన్నా చేసుకున్నారు. మొన్న మీరు చూస్తే హనుమంతుడి పేరు మీద డ్యాన్స్ చేసి హనుమంతుడి చేత మీ బీజేపీ జెండా ఎత్తించి మీ నితిన్ నబీన్ చేత ముందు విన్యాసాలు ఎంత అపచారం అండి, ఎంత అపచారం. రాముడి బొమ్మలు వాడడం ఎంత అపచారం, హనుమంతుడిని ఆ విధంగా చూపించడం ఎంత అపచారం, హరహర మహాదేవ అనేటువంటి నినాదం బదులు హరహర మోదీ అనడం ఎంత అపచారం. అన్ని అపచారాలే కదా మీరు చేసింది. చరిత్ర అంతా హిందూ మతానికి నష్టం తప్పితే ఏమీ లేదు. ఇది ఆపమని చెప్తున్నాను. యా, మళ్ళీ తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ తనను ఒక కమ్యూనిస్ట్గాను ఎలాగనో పోర్ట్రే చేసి ఈరోజు నేనే సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాను. ఆశ్రమం పక్కన ఒక ఫంక్షన్ ఉంది నాకు సంబంధించింది. అది దాంట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో, అది బహుశా 2006, 7, 5 ఆ ప్రాంతాలు, ఇప్పుడు నాకు గుర్తులేదు సో కరెక్ట్గా. మాజీ నక్సలైట్లతో ఆయన సభ పెట్టాడు. నాకు తెలిసిన మిత్రులు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టుకుంటాడు మీరు ఇవ్వాలని. అడిగితే ఆయన ఎవడో నా మిత్రుడని నేను ఇచ్చాను. నేను పోలేదు సభకి. పవన్ కళ్యాణ్ మీద నాకు ఆసక్తి లేదు, మాజీ నక్సలైట్ల మీద, అసలు నక్సలైట్ల మీద ఆసక్తి లేదు, అందుకని నేను పోలేదు. నక్సలైట్లతోటి మాజీ నక్సలైట్లతోటి ఈయనకున్న అనుబంధం అనేది ఎవరిని అడిగినా చెప్తారు. సినిమాలు కాదు, అందరూ స్నేహితులే ఆయనకి. కానీ వాళ్ళు ఎవరు ఉన్నారు? గద్దర్ ఉన్నాడు, ఆయన మొన్న కదా కారు ఇచ్చానని చెప్తున్నాడు కదా. గద్దర్ ఏమీ మావోయిస్ట్ నిర్మాణంలో లేడు, కానీ ఆ పార్టీ సిద్ధాంతం తప్పని ఇప్పటిదాకా చెప్పినట్టు నాకు గుర్తులేదు. అలాగే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎటు కొంత లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు లెఫ్ట్తో పొత్తు కూడా పెట్టుకున్నాడు మొన్నటిదాకా ఆయన. ఇప్పుడు అబౌట్ టర్న్ కొట్టాడు. చెప్పండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు, అన్అపాలజెటిక్ సనాతన అని చెప్పాడు. యా, అట్లా చెప్పిండు కదా. అంటే ఆయనను విమర్శిస్తే హిందూ ధర్మాన్ని విమర్శించినట్టే అవుతుంది. అట్లా ఎవరు చేసినా కానీ వాళ్ళందరి మీద కేసులు. ఆయన మనోభావాలు హట్ అయితే, ఆయన ఎమోషన్స్ ట్రిగర్ అయితే వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? రావణ్ ఎందుకు ఈరోజు ఉపా కేసుకి బలవ్వాల్సి వస్తుంది? ఆ కేసులో నిజానికి సహేతుకత ఏమైనా ఉన్నదా? అంటే ఒక కేసు కాదు, చాలా కేసులు ఉన్నాయి. ఒక కేసు కాకుండా కేసు వెంబడి కేసు పెట్టారు. ఓ కేసులో బెయిల్ రాగానే మళ్ళీ కేసు, ఇంకో కేసులో బెయిల్ రాగానే మళ్ళీ కేసు. ఊపా కేసు గురించి నాకు ఎక్కువ ఆందోళన. నేను ఒక పాత్రికేయుడుగా నేను కేసులు ఫేస్ చేశాను, తప్పుడు కేసులు ఫేస్ చేశాను. రామణగంట తీవ్రమైనటువంటి కేసులు, ఎక్స్ప్లోజివ్స్ తీసుకొచ్చి మరి కేసులు పెట్టి నక్సలైట్కి ఆయుధాలు సప్లై చేస్తాను నా మీద కేసు పెడితే, మొత్తం సైబరాబాద్ కమిషనరేట్ 2004లో మొత్తం ప్రజలంతా మొత్తం ధర్నా చేసి 8-9 గంటలు అక్కడే కూర్చుని, ఏది సంధ్య గారు, జ్వాలాముఖి గారు, లక్ష్మీభారతి గారు రాత్రి 8 గంటల దాకా కూర్చున్నారు, నన్ను విడిపించుకున్నారు. ఇవన్నీ నేను ఫేస్ చేశాను. ఈ రావణ్ కంటే తీవ్రమైన చెప్తున్నాను నేను మీకు. కానీ నేనేం చెప్తానంటే, ఈ కేసు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉపా కేసు పెట్టుంటే కనుక చాలామందికి న్యాయంగానో అన్యాయంగానో పెడుతున్నారు కాబట్టి అలా పెట్టారేమో అనుకునేవాళ్ళం. కానీ మీరు ఎలా పెట్టారంటే, మొదట ఒక కేసు పెట్టి ఇతను లోపల ఉండడం బెయిల్ తెచ్చుకుంటే కోపం వచ్చి ఆయన బయటకు వెళ్తే మళ్ళీ కేసు పెట్టారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ కేసు పెట్టారు. 4 కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న తర్వాత 5వ ఉపా పెట్టారంటే, ఈయనని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి లోపల ఉంచాలనే అభిప్రాయంతో వరుసగా కేసులు పెడుతున్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో దేనికైనా బెయిల్ వస్తుంది ఈ కేసులకైనా అర్థమైన తర్వాత, ఈ కేసులు బెయిల్ రాంది ఏముంటుందని ఆలోచించి మీరు ఉపా పెట్టారని అనుమానించాల్సి వస్తుంది. ఉపాకి వారు చెప్పినటువంటి ఒకే ఒక ఆధారం నేను అర్థమైనంత వరకు, మరి తర్వాత ఏమైనా యాడ్ చేస్తారేమో, ఫోన్లో దొరికినాయి, ఎక్కడ దొరికినాయి, ఫోన్లో ఇప్పుడు మీ చేతిలో ఉంటే మీరు ఇంప్లాంట్ చేయొచ్చు, ఆయన సిస్టంలో ఇంప్లాంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా చేసినట్టుగా గతంలో ఆధారాలు మనకు అనేక కేసులు కనిపించినాయి. ఇవాళ రావణ్కి సంబంధించి వారు చెప్పినటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే, హిడ్మా చనిపోయినప్పుడు హిడ్మాకి నివాళి అర్పిస్తూ ఆయన ఏదో కొన్ని మాటలకి వాయిస్ ఓవర్ చెప్పాడు. ఆ వీడియో అవైలబుల్గా ఉంది. దాంట్లో ఆయన ఈ పోరాటాలు ఆగవు, ఈ పోరాటాలు రావాలి, వస్తాయి అని చెప్పాడు. విస్పష్టంగా మావోయిస్ట్ పార్టీలో చేరండి, మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ కరెక్ట్ అని చెప్పినట్టు నాకు అనిపించలేదు. హిడ్మాకి సంబంధించి దేశంలో అనేక మంది దాని మీద వ్యాసాలు రాసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, ఆయన ఆ రోజుల్లో మనం అందరి మీద కేసులు పెడితే ఈ దేశంలో చేయడం సరిపోతలేదు, అంతమంది చేశారు. ఇదేం కొత్త విషయం కాదు. కానీ మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీకి సంబంధించి విస్పష్టంగా తీసినటువంటి సినిమాల గురించి నేను మాట్లాడాను. నేను పవన్ కళ్యాణ్ ఒకటి గురించి కాదు, సినిమాల్లో ఎప్పటి నుంచి తీస్తూనే ఉన్నారు. ఎన్కౌంటర్ అనే పేరు మీద కృష్ణ గారి సినిమా ఉంది, సూపర్ స్టార్ ఆయన. అడవిలో అన్నలని మోహన్ బాబు గారి సినిమా ఉంది. నాగార్జున గారి సినిమా రక్షణ అనేటువంటి సినిమాలో నక్సలైట్లు డైరెక్ట్గా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి కూర్చుని ఏదో పరిష్కారం చేస్తారు. థియేటర్ అంతా వేయాలి, ఆ సినిమా నేను థియేటర్లో చూశాను. వాళ్ళ క్యారెక్టర్ అంతే, వెళ్ళిపోతారు. అలాగే హీరోలు నక్సలైట్లు అయినవి. అలా రామోజీరావు గారు సైతం నక్సలైట్ల మీద సినిమా తీశాడు.
నక్సలైట్ ఐడియాలజీని డిస్కస్ చేయడానికి చివరిదాకా దాన్ని డిస్కస్ చేసి అవునను నారాయణమూర్తి గారు అయితే బ్రాండ్ అంబాసిడర్లా కంటిన్యూస్గా దాని సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. ఆయన వీళ్ళందరూ ఫంక్షన్స్కి వస్తాడు. అలాగే మాధవ రంగారావు కమ్యూనిస్ట్ సినిమాలు తీసేవాడు, నక్సలైట్ సినిమాలు కాదనుకోండి. ఇలా రకరకాల సినిమాలు తీసేవాడినారు. పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి జల్సా అయితే డైరెక్ట్గా ఆయన నక్సలైట్ దాంట్లో నేను నక్సలైట్ అయ్యాను అని గట్టిగా పడతాడు. ఏదో బాధ అణచివేత పీడన అవన్నీ ఉన్నందుకు అయ్యాడు అని. అది దానికి పరిష్కారం కింద నక్సలైట్ ఉద్యమంలో చేరినట్టు దాంట్లో కనిపిస్తుంది. కనిపించినప్పుడు పార్టీలో ఏదో చిన్న చిన్న నిర్ణయాలకు సంబంధించి ఇది ఇలా చేయకూడదు, ప్రజలు చచ్చిపోకూడదు అనే విభేదం మీద ఆయన మనసులో విభేదం ఉండిపోయిన తర్వాత ఏదో కారణాలు బయటకు వచ్చాడు. ఎగ్జాక్ట్ విభేదమే వచ్చినట్టు కూడా ఏమీ లేదు. మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం తప్పు, ప్రజా సైన్యం తయారు చేసి సాయుధ పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేయడం తప్పు అనే స్టేట్మెంట్ దాంట్లో లేదు. మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ తప్పని లేదు. అణచివేతకు గురైన నక్సలైట్లో చేరడం తప్పని నేను గమనించాను అనేది స్పష్టంగా లేదు. అంచేత దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడంలో తప్పే ఉంది. మన దేశంలో సినిమాలు చూసి మర్డర్లు చేస్తారు, సినిమాలు చూసి ఇంకా రకరకాల పనులు, బ్యాంకు దోపిడీలు, ఇంకా రకరకాల దోపిడీలు ప్లాన్ చేస్తారు. దృశ్యం అని సినిమా ఉంది కదా, ఆయన ఎట్లా మర్డర్ చేసి దాక్కోవాలో సినిమాలు చూసి గమనించాను. ఆ హీరో క్యారెక్టర్ అది. ఇట్లా రకరకాలుగా చేయడం ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉంది. శివ సినిమా వచ్చినప్పుడు చైన్ పట్టుకుని చాలామంది కుర్రాళ్ళు తిరిగేవారు. భవానీ మాదిరిగానే సిగరెట్లు తాగుకుంటూ ఆ టైప్లో ఉండేది. విలన్స్ కూడా ఇన్స్పిరేషనే, విలన్స్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. అంటే హీరోని చూసే కదా అన్ని రకాల క్యారెక్టర్స్. నువ్వు అంత సినిమా తీసిన తర్వాత, నువ్వు నక్సలైట్లతో స్నేహం చేసిన తర్వాత బయట ఇంటర్వ్యూల్లో ఆవిడ తులసిచంద్ గారు ఇంటర్వ్యూని తన ఛానల్లో ప్లే చేయడం నేను చూశాను. అవును నేను నక్సలైట్లో కడదాం అనుకున్నాను, గన్ను పట్టుకుందాం అనుకున్నాను అని చెప్పాడు నేను. అప్పటికి కూడా మావోయిస్ట్ పార్టీ నిషేధమే ఉంది. అలాగే ఇలా వెళదాం అనుకున్నాడని చిరంజీవి గారు కూడా వేరే సందర్భంలో చెప్పినట్టుగా ఆవిడ చూపించారు. నేను చిరంజీవి గారిది రామచరణ్ది మొన్న నక్సలైట్ గెటప్స్ తోటి ఉన్నటువంటి సినిమా వచ్చింది. ఇంత ఉన్న తర్వాత వీళ్ళందరూ చూపించే ప్రభావం కంటే కూడా రావణ్ చూపించే ప్రభావం చాలా చాలా, అది ప్రభావమే కాదు. హిడ్మా చచ్చిపోతే చాలామంది కూర్చుని ఇప్పుడు నకిలీ ఎన్కౌంటర్లు చేస్తున్నారు, అసలు ఎన్కౌంటర్లు చేస్తున్నారు, నిజంగా చేస్తున్నారు, న్యాయ విచారణ చేయండి అనేది దేశంలో చాలామందికి వాళ్ళంతా నక్సలైట్లు కాదు. న్యాయం జరగాలని కోరుకునేవాడు, ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకునే ఎవరు పడితే వాళ్ళు ప్రాణాలు తీయకూడదని కోరుకునేవాళ్ళు. అట్లా హిడ్మా ఎన్కౌంటర్ మీద డౌట్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే హిడ్మా యొక్క సిద్ధాంతంతో విభేదం ఉన్న ఆయన నిజాయితీ పట్ల గౌరవం ఉన్నవాళ్ళు రకరకాలుగా మాట్లాడారు. అంటే తప్పే ఉంది. సో అందువల్ల ఇప్పుడు రావణ్ మీద మామూలుగా కేసులు పెడుతుంటే నేనైతే పెద్దగా ఏమిటి కేసులు పెట్టాడు, బెయిల్ వస్తుంది, పోరాడుకుంటాడు అనే పద్ధతిలో నా పనిలో నేను బిజీగా ఉన్నాను. కానీ ఊపా పెట్టారనగానే నేను చాలా కంగారు పడ్డాను. అంటే ఊపా చట్టం యొక్క నేచర్ మనకు తెలుసు. ఊపా కాదు, అటువంటి నల్ల చట్టాలు మనకు వరుసగా వస్తూనే ఉంటాయి. గతంలో నామి పోటా పెట్టడానికి ప్రయత్నం చేశారు. నాసా, ఎస్మా, ఎమర్జెన్సీ రోజుల్లో ఇంకా టాడా, ఇలాంటి రకరకాల చట్టాలు ఉండేవి. తర్వాత ఇప్పుడు ఊపా అనేటువంటి చట్టం వచ్చింది. ఎమర్జెన్సీ అనేటువంటిది ఎంత దుర్మార్గమైంది, ఏడాదిన్నర పాటు ప్రజలు పీక్కుతుందని మనకి బీజేపీ వాళ్ళే బాధపడుతూ ఉంటారు. వాళ్ళ పార్టీ నాయకులు కూడా జైళ్ళలో ఉన్నారు, వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా. మోడీ గారు కూడా ఆ టైంలో రహస్యంగా తిరిగాడు. నిర్బంధము, నల్ల చట్టాలు ఎంత తప్ప మనకు తెలుసు. న్యాయ వ్యవస్థలో మనకున్న సూత్రం ఏమిటంటే ఒక నిర్దోషికైనా శిక్ష పడకూడదు, ఎవరైనా దోషులు తప్పించుకున్నా పర్వాలేదనే సూత్రం. ఇప్పుడు ఏంటంటే ఎవడు తప్పించుకున్నా దోషైన నిర్దోషైనా శిక్షించేద్దాం అనేది ఉపాసిస్తాం. మీరు దోషి అని నిరూపించాల్సిన బాధ్యత రాజ్యానిది, పోలీసులది, బయట చట్టాల్లో. కానీ మీరు నిర్దోషిని నిరూపించుకోవడం మీరు చేయాల్సింది ఊపా కేసులో. ఊపా కేసులో ప్రధానం ఏంటంటే మీకు బెయిల్ వచ్చే అవకాశం లేదు, బెయిల్ ఇవ్వరు. ఆ విధంగా వందల మంది ఇప్పుడు న్యాయస్థానంలో జైళ్లలో మగ్గుతున్నారు బెయిల్ లేక. వాళ్ళలో స్టాన్ స్వామి చచ్చిపోవడం ప్రపంచవ్యాప్తంగా అందరినీ, ఒక ముసలాయన పాపం ఆయనకు స్ట్రా కూడా ఇవ్వలేదు, ఆయన కాఫీ సిప్ చేయలేని పరిస్థితిలో, నీళ్లు తాగలేని పరిస్థితిలో ఉంటే ఆయన బాధ పెట్టారు, ఆయన చనిపోయాడు. సాయిబాబా అయితే ఆయన విముక్తి అయి బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోయాడు. ఎందుకంటే ఆ జైల్లో పడ్డ ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ఆయన ఒక రకంగా హత్య చేసినట్టు లెక్క. అదేవిధంగా మన వరవరరావు గురించి తెలుసు, వారి అభిప్రాయం ఎలా ఉంది, వారి అభిప్రాయం ఎలా ఉంటే ఆ ప్రకారం శిక్షించాలి. ఓపాతో సమస్య బెయిల్ రాదు. ఇట్లా అసలు వామపక్ష భావజాలతో సంబంధం లేని వాళ్ళు మావోయిస్టులు కాదు నిర్ధారణగా చెప్పగలిగిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ జీవితంలో. సుధా భరద్వాజ్ గారు, షీఈ్ నాట్ ఏ మావోయిస్ట్, ఆవిడ మావోయిస్ట్ ఐడియాలజీ సబ్స్క్రైబర్ కాదు, పౌర హక్కులు న్యాయవాది, ఆవిడ జైలుకి వెళ్ళారు. అనేక మంది జైళ్ళకి వెళ్ళారు. సో హిమాంశు కుమార్ అనేటువంటి ఆయన గాంధేయ ఆశ్రమాన్ని స్థాపించి ఆశ్రమం మొత్తం విధ్వంసం చేశారు పోలీసుల చేతిలో ఉన్న అసాధారణ అధికారాల వల్ల. అంటే ఈ ఓపా చట్టంలో ఎప్పుడైతే బెయిల్ నిరాకరించే పద్ధతి ఉందో అంత పెద్ద చట్టం ఆయన మీద ప్రయోగించాల్సినంత నేరం ఎక్కడ చేశాడు. కేవలం కక్ష చొప్పున నువ్వు బయటకు రావడానికి వీలు లేదు, నీ మీద కేసు పెడతాను. ఓపా ఎందుకు ప్రయోగించారంటే లేదు, ఆయన పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిడితే తిట్టిన కేసు పెట్టండి, ఏమని తిట్టాడు అదే కేసు పెట్టండి. మొత్తం రోజు రాజకీయ నాయకులు ఒకళ్ళు తిట్టుకోవడమే కదా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రం అధికారంలో లేని వాళ్ళు అబద్ధాలు చెప్పడం, తిట్టుకోవడం మన దేశంలో సర్వసాధారణంగా అందరూ తిట్టుకుంటున్నారు. నువ్వు చచ్చిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి,
ఏది నువ్వు గెస్ట్ హౌస్ దాటకూడదు, నువ్వు అక్కడే నాశనం ఎందుకు కాలేదు, నువ్వు ఎందుకు పుట్టావు అని రోజు తిట్టుకోవడం మనం చూస్తున్నాం. బూతులు తిట్టుకోవడం చూస్తున్నాం. సినిమాల్లో కూడా బూతులు వచ్చేసినాయి. యూట్యూబ్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఒక్క రావణ్ణే పట్టుకుని బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది? అందరినీ కూడా నియంత్రించండి, దానికేం తప్పేం లేదు. ఆయన గనక ఆయన సెల్ ఫోన్లో ఏదో దొరికినాయి మార్ఫింగ్ వీడియోలో, అసలు వీడియోలో, అమ్మాయి కేసు పెట్టండి. అమ్మాయి ఎవరినో కంప్లైంట్ చేయనివ్వండి. అవేమీ లేకుండా ఊపా ఎందుకు పెడతారు? ఊపా ఎందుకు పెట్టేవారంటే పవన్ కళ్యాణ్ తిట్టాడంటావేంటి? పవన్ కళ్యాణ్ తిట్టడం ఊపా పెట్టకూడదు నాయన. దేశానికి ద్రోహం చేసి రాజ్యద్రోహం చేస్తే రాజ్యాన్ని కూడదోయడానికి ప్రయత్నిస్తే మావోయిస్ట్ పార్టీ ఐడియా అప్పుడు పెట్టాలి నువ్వు. అసలు ఆ చట్టమే తప్పులోనైనా అంటే దాన్ని నేను పెడతానంటే సందర్భం లేకుండా పెడతాను. నీ కోపం వచ్చిన ఊపా పెట్టమని లేదు. అంచేత ఆ ఊపా అతని మీద ప్రయోగించడం చాలా తప్పు. అర్జెంటుగా విత్డ్రా చేసుకోమని చెప్తున్నాం. ప్రజలందరికీ అర్థమైంది. పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది కాబట్టి ఊపా పెట్టాడు అని అందరికీ తెలిసిపోయింది. లేదు మా కార్యకర్తలు చేశారు, హిందూ దేవీ దేవతలు తిట్టాడు. హిందూ దేవీ దేవతలు తిప్పిట్టు కేసు పెట్టండి. హిందూ దేవీ దేవతలు ఎందుకు? మొత్తం యూట్యూబ్ నిండా క్రైస్తవ దేవీ దేవతల్ని, హిందూ దేవీ దేవతల్ని, ఇస్లాంని అన్నింటినీ బూతులు తిట్టుకుంటూనే ఉన్నారు. తమ్నైల్స్ చేసుకుంటూ లకారాలతోటి మకారాలతో రకరకాల భాషలో తమ్నైల్స్ పెట్టుకుంటున్నారు. ఎడారి మతాలు, శిలవ మతం ఇంకేదో ఊడిపోయింది, లేకపోతే మేకులు పనిచేయలేదు, రకరకాల బూతులు సీత మీద వాళ్ళ మీద తిట్టుకుంటున్నారు. తిడితే కేసు పెట్టండి. కానీ ఆయన ఏం తిట్టాడో నాకు తెలిసి ఆయన నేను గమనించినంతవరకు, ఆయన మొత్తం వీడియోలు నేను చూడలేదు, నేను గమనించినంతవరకు ఆ రాధా మనోహర్ దాస్ని నువ్వు ఈ విధంగా కనుక క్రైస్తవ మతస్థులు తిడితే వాళ్ళు కూడా హిందూ మతాన్ని ఇలా తిడితే ఏమవుతుంది అనే అర్థంలో కొన్ని చెప్పాడు. అది ప్రొవోకేటివ్గా ఏంటి, నిన్ను వెధవా నేను అనలేనా, లేకపోతే తప్పుడు వాడు అనలేదు కదా అని అంటే అనేసి అనకుండా ఉన్నట్టే అవుతుంది అది. అలా ఆ టెక్నిక్ అందరూ ఫాలో అవుతున్నారు. ఆయన కూడా ఫాలో అయినాడు. నేను అనేది అంటే ఒకవేళ దాని మీద ఉపా ఎందుకు పెడతాం? ఉపా అనేది దానికి సంబంధం. ఉపా అనేటువంటి చట్టం మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఏ కేసు ఉంటే ఆ కేసు పెట్టండి. ఆయన న్యాయ పోరాటం చేసుకుని బయటపడతాడు దాని నుంచి. ఆయన ఒక్కడి మీద కాదు, ఎవరెవరు చేశారో అందరి మీద పెట్టండి. ఆయన ఒక్కడిని నేరం చేశారంటే జోక్ అది. మన చుట్టూ వాళ్ళు ఎంతమంది నేరాలు చేస్తారు మనకు తెలుసు. వద్దుల నుంచి అందరూ నేరాలు చేసేవాళ్ళు. చేసి పెట్టండి. నేను అన్నది ఏంటంటే పెద్ద మనిషి తరహాలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని మందలించి వదిలేసే, లేకపోతే ఏమిటయా నువ్వు ఈ పిచ్చి పనులు చేస్తున్నావు, నేను సమాధానం చెప్పేది లేదు, ఏంటి నాన్ సెన్స్ అని అంటే ఎంత పెద్ద మనిషి తరహా, ఎంత గొప్పగా, ఎంత ప్రజల్లో ఎంత గొప్పగా ఉండేది, హుందాగా ఉండేది అని నా బాధ. నాకేమీ ఇదేమీ లేదు, పవన్ కళ్యాణ్ తిట్టాలనే ఉద్దేశం నాకు కూడా లేదు. అయితే మీరు ఇందాక పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్, ఎట్లా బ్రాండ్ అంబాసిడర్ నాకు తెలియదండి. అంటే కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఆయన తిరుపతి దగ్గర లడ్డూలకు సంబంధించి వచ్చి మాట్లాడాడు. తిరుపతి లడ్డూకి అపచారం జరిగింది అన్నప్పుడు ఈయన అవతారం ఎత్తాడు. ఈ అవతారం అనేది ఇంక వేరే విషయాలు పనిచేయట్లేదు. ఆయన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాశీనాయన యొక్క క్షేత్రాన్ని, జ్యోతిక్షేత్రం అంటారు, కడప జిల్లాలో ఉంటుంది, ఆయన సమాధి మందిరాన్ని కూలగొట్టారు. కూలగొట్టినప్పుడు మేము మా సాధువులు, మా హెచ్పి తరఫున, అన్నమయ్య కళాక్షేత్రం తరఫున విజయశంకర స్వామి గారు వెళ్ళాము. కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించాం. వాళ్ళు భయపడి లోకేష్ గారు లేదు మేము పొరపాటు అయితే దీన్ని మళ్ళీ కట్టేస్తామని చెప్పారు. కట్టలేదు ఇప్పటిదాకా, 2 కొంతే కట్టారు. రెండవది ఏంటంటే కట్టిన తర్వాత మళ్ళీ ఎవరైనా కూలగొట్టే అవకాశం ఉంది, దానికి పట్టా సక్రమంగా చేయమని మేము అడుగుతున్నాం. అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు కట్టించిన అవన్నీ కూడా, ఆయన ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కూడా, ఆయనకు కట్టించింది ఈయన కూలగొడితే, ఈయన కట్టించింది ఇంకోటి కూలగొడతాడు. పట్టా సక్రమంగా ఉండాలి. కానీ కాశీనాయనకి కోట్లాది మంది భక్తులు ఉన్నారు, అక్కడ ఆడవాళ్లే ఆలయ పూజారులుగా ఉంటారు, ఏ కులానికి కుల పట్టింపులు లేవు. ఇట్లాంటి దాన్ని ఈయన మంత్రిత్వ శాఖలో కూలగొడితే పవన్ కళ్యాణ్ నోట్లోంచి ఒక్క మాట రాలేదమ్మా. అవధూత కోట్ల మంది ఫాలో అయ్యేటువంటి దైవస్వరూపుడు అనేటువంటి వ్యక్తి యొక్క సమాధి మందిరం మీదకి బుల్డోజర్లు ఈయన పంపించి ఈ చిన్న మాట అన్నవాడు హిందూ ధర్మం రక్షించినవాడు అవుతాడు. ఈయనకి హిందూ ధర్మం మీద రక్షణ మీద ఉందా? ఇవాళ అయోధ్య గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నాము. అయోధ్యలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఈయన కూడా అయోధ్య వెళ్ళి వచ్చాడు, చాలా పులకించిపోయాను అన్నాడు. ఇక పులకించిపోయిన వాడికి అయోధ్యలో ఇంత కుంభకోణం జరుగుతుంటే దారుణం, ఎవరు దొంగలు ఉన్నారో వాళ్ళని శిక్షించడం ఒక చిన్న మాట అనలేదమ్మా. చివరికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కట్టితుడు మాటలు ఏవో చెప్పారు, ఈయన మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఈయనేమి హిందూ ధర్మాన్ని రక్షణ అవుతాడు, ఈయనేమి సనాతనం అవుతాడు? ఇది హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ యొక్క ఆచరణ చూస్తాం, పవన్ కళ్యాణ్ ప్రకటనలు కాదు. పవన్ కళ్యాణ్ యొక్క ప్రకటనలు ఆ రోజు తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే యూ హ్యావ్ పొలిటికల్ మైలేజ్, వైసీపీని డౌన్ చేయొచ్చు. అయోధ్య గురించి మాట్లాడితే దాన్ని వైసీపీని డౌన్ చేయడం సాధ్యం కాదు. నువ్వు కాశీనాయన గురించి మాట్లాడితే అది వైసీపీని డౌన్ చేయడం సాధ్యం కాదు. వైసీపీని డౌన్ చేయడం గురించి, నీ ప్రత్యర్థిని తొక్కడానికి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచిస్తావు, కానీ మతం గురించి ఎక్కడ ఆలోచించావు? ధర్మం గురించి ఎక్కడ ఆలోచించావు? దైవం గురించి ఎప్పుడు ఆలోచించావు? దైవం గురించి, మతాన్ని గురించి, ధర్మం గురించి నువ్వు ఆలోచించకపోతే నువ్వు అనపాలజెటిక్ సనాతన, అనపాలజెటిక్ పొలిటీషియన్, క్రికెట్ పొలిటీషియన్,
రాజకీయాలని కక్ష సాధింపు చర్యల ద్వారా ఎలా ప్రత్యర్థులు తొక్కేసి నేను ఎప్పటికీ అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ఉన్నావు తప్పితే నువ్వు ఏమాత్రం సనాతన ధర్మం రక్షించేవాడిగా లేవు అని స్పష్టంగా అందరికీ అర్థమైంది. ముఖ్యంగా ఇప్పుడు యూట్యూబర్లు కొంతమంది రావణ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కావచ్చు, లేకపోతే రాజకీయమైన కారణాలు కావచ్చు, లేకపోతే హిందూ మతాన్ని ప్రేమిస్తే రావణ్ని తిట్టాలి అనేటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటి వల్ల అది చాలా న్యాయం జరిగింది, ఊపా కేసు పెట్టాల్సిందని ఉద్రేకానికి లోనవుతున్నారు. కానీ వీళ్ళంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. రేపొద్దున్న ఇంకో పార్టీ అధికారులకు వస్తుంది. అప్పుడు దీన్ని అలవాటు చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ అంటే అర్థం ఏమిటంటే ప్రతిఘటనని, లేకపోతే ఒక కౌంటర్కి ఎన్కౌంటర్ అంటే ఎదురు రావటం, ఎదురు వాదం చేయటం అని, ఎదురు కాల్పులు అనే అర్థంలో ఎన్కౌంటర్ అని వాడేవారు. ఇప్పుడు ఎన్కౌంటర్ చేయడం అంటే అర్థం అలా కాదు, మనిషిని పట్టుకొచ్చి హత్య చేయండి అనే అర్థంలో వాడిని ఎన్కౌంటర్ చేయండి అని అదేదో గొప్ప విషయంలో మాట్లాడడం మొదలుపెట్టారు. అలా మనం టైంకి ప్రతిఘటించకపోతే చాలా విషయాలు పబ్లిక్ అది అలవాటు అయిపోతాయి. రేపొద్దున వాడి మీద ఉపా పెట్టండి అనే అవకాశం వస్తుంది. ఉపా మనం ఎందుకు మొదలు పెట్టామనేది మర్చిపోతారు. యూట్యూబర్లారా, మీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు రేపొద్దున వస్తే మీకు కూడా అటువంటి ప్రమాదం రావచ్చు. అంచేత ఇవి ఏవైతే ఉన్నాయో ఈ నల్ల చట్టాలకు సంబంధించి మొట్టమొదటిసారి యూట్యూబర్ మీద ఒక ఉపా పెట్టడం అనేది జరిగింది. ఇప్పటిదాకా అంటే న్యాయవాదుల మీద, లేకపోతే మావోయిస్ట్ అభిప్రాయాలు గతంలోనూ ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద మరెవరి మీద పెడుతున్నారులే అనుకున్నాం. ప్రజా హక్కుల కార్యకర్తలు వాళ్ళ మీద కూడా సరే అనుకుంటే ఇప్పుడు యూట్యూబర్ల దాకా వచ్చారు. అది మీ మీద కూడా రేపొద్దున రావచ్చు. అంటే దీనికి అప్రూవల్ ఇవ్వద్దు మీరు. దీనికి రావణ్కి సంబంధం లేదు, రావణ్ యొక్క క్యారెక్టర్తో సంబంధం లేదు. అదేవిధంగా యూట్యూబర్లకు సంబంధించి ఒకళ్ళకొకళ్ళకి ఒక ప్రవర్తన నియమాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఒక పద్ధతి ఉన్నది. ఈ రకమైన బూతులు రావణే కాకుండా అందరూ మాట్లాడుతున్నారు. చాలామంది చాలా రకాలైన బూతులు మామూలుగా ఉపయోగిస్తున్నారు, థంబ్నెయిల్స్లో పెడుతున్నారు. అలాగే మార్ఫింగ్ టాపిక్ కూడా వచ్చింది. మార్ఫింగ్కి సంబంధించి మీరు కూడా గతంలో విప్లవశ్రీ గారు మీరు కూడా అటువంటి ఒక వివాదం వచ్చి మీ మీద కూడా ఒక దుర్మార్గం జరిగినట్టుగా మీ ఫోటోల్ని మార్ఫ్ చేసి మేము శత్రువులు మీ మీద, మీరంటే మీ యొక్క పోరాటం, మీ యొక్క పద్ధతి నచ్చని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు గతంలో చూసి దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ ధోరణిని అలౌ చేస్తే విప్లవశ్రీ గారి మీద మార్ఫింగ్ ప్రయోగించడమే కాదు, ఉప కూడా ప్రయోగించవచ్చు. రేపొద్దున ఏది పడితే అది మాట్లాడచ్చు. ప్రజా హక్కులు న్యాయం కావాలంటే ఉపయోగించవచ్చు. అంచేత ఇటువంటి ధోరణులను అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్పితే కేవలం రావణ్ ఏం చెప్తే అదంతా కరెక్టు, రావణ్ వాదనలని కరెక్ట్, రావణ్ తిట్టడం కరెక్టు, రావణ్ దాన్ని ఏమంటే ఆయన పవన్ కళ్యాణ్ మాదిరిగానే అభినయిస్తూ ఆయన చేసింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ జర్నలిజం. దాన్ని జర్నలిజం అన్నాలో లేదో నాకు కూడా తెలియదు నిజంగానే. అతను కూడా జర్నలిస్ట్ అని ఒప్పుకోడు, తను జర్నలిస్ట్ కాదని అంటాడు. జర్నలిస్టా యాక్టివిస్టా అది ఏమైనా కానీ అతను ఏమి నేరం చేశాడో అటువంటి నేరం చేశాడని అనుకునే వాళ్ళందరి మీద సమానంగా శిక్షలు పడాలి. తను పవన్ కళ్యాణ్ ఇమిడియేట్ చేస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇలా చేయకూడదు. మరి అంచేత ఆ పద్ధతులు లేదు, అందరం ఒకేసారి మనం అడ్డుకట్ట వేసుకోవాలి. అదేవిధంగా ఊపాలంటే ప్రమాదకరమైన చట్టాలను తీసేయాలి, ఆ చట్టమే రద్దు చేయాలి. అది ఉన్నప్పటికీ అసాధారణ పరిస్థితులు పడితే కనీసం అది వేరే విషయం. కానీ మీరు అందరి మీద కూడా వాడేస్తాము అని చెప్పేసినంటే కనుక ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అవుతుంది. అలాగే సమాజం గురించి పనిచేస్తున్నటువంటి మీరు విప్లవశ్రీ గారి మీద కూడా ఎవరైనా తప్పుడు పనులు చేయటం, అదేవిధంగా మార్ఫింగ్ చేయటం, బాధ పెట్టడం, ముఖ్యంగా మహిళా జర్నలిస్ట్ని, మహిళా యూట్యూబర్స్ని టార్గెట్ చేసి మాట్లాడేటువంటి విధానం భవిష్యత్తులో మరేదైనా ఆపద ఎదురవుతుందేమో నాకు తెలియదు. ఇవన్నింటినీ కూడా నేను ఈ ధోరణుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటివి రాకూడదు సమాజంలో అనేటువంటిది చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా తక్కువ టాపిక్స్ మాట్లాడుకున్నాం, బట్ మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మాకు టైం ఇవ్వండి. మీ నుంచి కంటెంట్ చాలా స్వాగతం. చాలా మందికి తెలియాల్సిన అంశాలని G8లో పనిచేస్తున్న మీరు కానీ, రాకేష్ గారు కానీ, మొత్తం G8 టీముకి కానీ, మీ మిత్రులందరికీ కూడా మాకు చాలా ప్రేమ, చాలా మీ పట్ల ఆప్యాయత ఉన్నాయి, మీ పట్ల అభినందన ఉంది. మీరు ఎంతో శ్రమకి వచ్చి ఏటికి ఎదిరేది ఒక మీడియాని నిలబెడుతున్నారు, కొన్ని విలువలు కట్టుబడినటువంటి అభిమానంతో మేము మా వాళ్ళుగానే చూస్తున్నాం మిమ్మల్ని. అంటే మీకు ఎప్పుడైనా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా ఈ అంశాల్లో మనం ఏమేమి మాట్లాడుకున్నామో. వీలైతే టాపిక్ వైజ్గా ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి G8 న్యూస్.